క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తుంది. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ప్రభు మన ఏళ్ల కనపరుస్తున్న కృపను బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అయితే ప్రారంభంలోనే ఒక ముఖ్య గమనిక మీ అందరికీ వీక్షకులందరికీ తెలియపరచాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ అని దయచేసి గమనించండి. ఈ రోజు లైవ్ లో క్వశ్చన్స్ తీసుకోబడవు, లైవ్ చాట్ ద్వారా గానీ జూమ్ మాధ్యమం ద్వారా గానీ తీసుకోబడవు. కేవలం హైదరాబాద్ లో గల ఒక స్థానిక సంఘం వారు అడిగే ప్రశ్నలకు మాత్రమే, వారి కొరకు మాత్రమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఒక ఎపిసోడ్ రికార్డ్ చేయబడింది. దాన్ని మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నాము. సో ఈ రోజు లైవ్ చాట్ లో అడిగే క్వశ్చన్స్ కానీ లేదా జూమ్ ఆప్షన్ కానీ ఈ రోజు ఉండదు అని దయచేసి గమనించండి. ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ అని ముందుగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని మనము ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. దయచేసి నాతో పాటు వీక్షకులంతా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తాం. మహోన్నత దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ప్రేమగల మన్నైనా దేవా, ఎన్నో ఎపిసోడ్లుగా తండ్రి మీరు మీ ప్రత్యేకమైన కృపను కనికరమును మా అందరి కనపరుస్తూ అనేకులు వారి ప్రశ్నలు నివృత్తి చేసుకోవడానికి, వారి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి, మీ వాక్యాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేసి ధ్యానించగలిగేలాగా, దానిని గ్రహించగలిగేలాగా, సరైన రీతిలో అన్వయించుకోగలిగేలాగా దేవా, ఏ విషయంలో మీ చిత్తం ఏమైనదో దానిని జాగ్రత్తగా దేవా గ్రహించి మీ మాటకు లోబడే విషయంలో దేవ ప్రేరేపించబడే విధంగా ఈ కార్యక్రమాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు ఇస్తూ వచ్చిన రీతిని అంతటి బట్టి మీకు నిండు కృతజ్ఞతలు, వందనాలు. విభు గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మీ జ్ఞానం చేత నింపి మీ మహిమార్థమై వాడుకున్నామని సహాయం చేస్తున్నామని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో నేను ప్రారంభంలో చెప్పిన విధంగా ఈరోజు హైదరాబాద్ లో రహమత్ నగర్ లో నిసీ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ అనే స్థానిక సంఘం వారు జూమ్ లో మనతో పాటు జాయిన్ అయి ఉన్నారు. వారి సంఘంలోని విశ్వాసులు అడిగేటువంటి ప్రశ్నలకి ఈ రోజు మనం బీబు గారి జవాబులు చెప్పబోతున్నారు. ముందుగా ఆ స్థానిక సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ జీవన్ గారికి వందనాలు చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ యశ్వంత్ గారు. జీవన్ గారు, ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని హితబోధ మినిస్ట్రీ మీకు ఎట్లాగా ఆశీర్వాదకరంగా ఉంది అంటే ఈ విషయాలు ఏమైనా ఒక రెండు మాటలు పంచుకోగలుగుతారా? ఖచ్చితంగా బ్రదర్. ప్రత్యేకంగా బీబు గారికి, యశ్వంత్ గారికి ఈ వినూతనమైన క్రైస్తవ స్పందన కార్యక్రమాన్ని జరిపిస్తూ అనేకమైన సంఘాలకి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటున్న విషయాన్ని బట్టి ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాను. నా పేరు జీవన్ ప్రవీణ్ కుమార్. యూసుఫ్ గూడ, రైమత్ నగర్ లో నిస్సీ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ యొక్క సంఘానికి అసోసియేట్ పాస్టర్ గా నేను పనిచేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సంఘ ఫౌండర్ విఈ దాస్ గారు, వాళ్ళు సీనియర్ పాస్టర్ గా వారు ఉన్నారు. ఇది నా పరిచయము. సంఘము క్రైస్తవ స్పందన విషయంలో రెగ్యులర్ గా నిస్సీ చర్చ్ సంఘ కార్యక్రమాలలో ప్రత్యేకంగా కూడా సంఘం అంతా కూడా ఎంతగానో మంగళవారం రోజు ఈ లైవ్ ప్రోగ్రామ్ కొరకు సంఘం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటున్న విషయం. మా యొక్క విశ్వాసులు వారి యొక్క వాక్యము, వారి యొక్క క్వైట్ టైంలో కానీ, వారి ధ్యానములో కానీ వారికి వచ్చే ప్రశ్నల్ని వాళ్ళు రాసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రశ్న ఉత్తర ఈ Q&A క్వశ్చన్ ఈ క్రైస్తవ స్పందన ప్రోగ్రామ్ విషయంలో కూడా ఆ ప్రశ్నలు ఆన్సర్స్ ద్వారా ఎంతో మేలు పొందుతున్న విషయాలను బట్టి ప్రత్యేకంగా కూడా ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్న యశ్వంత్ గారికి కానీ బీబు గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. ఎస్ బ్రదర్, చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్తున్న ప్రతి మాటను బట్టి ప్రభువుని ఎంతగానో మేము కూడా స్తుతిస్తూ ఉన్నాము. ఈ పరిచర్య అనేకులకు దీవెనకరంగా ఉండడాన్ని బట్టి నిజంగా ఆయనకి నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సో ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. దయచేసి సహోదరులందరికీ అందరూ దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనవి. ప్రతి ఒక్కరికి 2 ప్రశ్నలు అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ ప్రశ్న సూటిగా, సాధ్యమైనంత క్లుప్తంగా మీరు ఏమైతే అడగాలనుకుంటున్నారో అది సూటిగా అడిగే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే విభు గారు అడిగి తెలుసుకుంటారు. ఒక్క ఫాలో అప్ క్వశ్చన్ మీకు అడిగే అవకాశం ఉంటుందని గమనించండి. ఈ విషయాలన్నీ వీటి ప్రకారము మీరు మాకు సహకరిస్తారని మీ అందరికీ మనవి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రసాద్ నిస్సీ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, బీబు అన్న అండ్ యశ్వంత్ అన్న. నా పేరు ప్రసాద్. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు యాక్చువల్ గా ఇప్పుడు మనం
శ్రమ దినాలు అనే విషయాలు క్రైస్తవ ఇప్పుడు కొన్ని చాలా సంఘాలు పాటిస్తున్న విషయాలు, దాంట్లోనే ఒక క్వశ్చన్. ఆల్మోస్ట్ మీరు ఇంతకుముందు 2 వీడియోలు కానీ పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా వీడియో విన్నాను. కానీ వేరే ఆర్టీఎఫ్ అనే ప్రోగ్రాం వాళ్ళు కూడాను లెంట్ దినాలు అనేవి ప్రతి ఒక్కరికి అవసరం అనే విషయాన్ని వాళ్ళు మన ప్రోగ్రాం చేస్తూ ఆధ్యాత్మిక కాలములు అంటే మనము ఎట్లా 4 కాలాల గురించి మనము అంటే సమ్మరు, వింటరు ఇట్లా ఏదే అంటామో అట్లా క్రైస్తవ విషయాల్లో కూడా 7 కాలాలు ఉన్నాయి. కాబట్టి ఈ లెంట దినాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఇది ఒక అంటే ఆ కాలాల గురించి అని 7 కాలాలు వాళ్ళు చెప్పారన్న. కాబట్టి అందులో ఒక కాలం ఏంటంటే ఈ కాలము ఈస్టరు, విజయ కాలము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం కంటిన్యూగా వాళ్ళు ఈ 40 డేస్ ఉదయ కాలంలోనూ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏంటంటే ఈ లెంట్ అనేది వాక్యానుసారం కాదు. మీది నేను ఆల్రెడీ చదివాను, మీ బుక్స్ కానీ లేదంటే వీడియోలు కానీ చూశాను. కాబట్టి ఇవి వాక్యానుసారం కాదు అనే విషయాన్ని వింటున్నానా. ఒక పక్క నుంచి వాళ్ళేమి ఇవి ఈ శ్రమ కాలంలో సిలువను జ్ఞాపం చేసుకోవడము మంచిది అని చెప్పేసి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంత అసలు ఈ కన్ఫ్యూజ్ లో ఎట్లా దీన్ని మనము అర్థం చేసుకోవాలి అని కొన్ని విషయాలు మాట్లాడాలి. మంచి ప్రశ్న అడిగారు. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ శ్రమ దినాల ప్రస్తావన అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానంతో అనుబంధంగా దానికి ముందుగా 40 రోజులు ఉపవాస కార్యక్రమాలు ఏవైతే సంఘాలు కొన్ని చేస్తా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బైబిల్లో ఎక్కడా లేవు. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం చేశారు అన్న దాన్ని మాత్రమే ఆధారం చేసుకుని కొంతమంది దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యకు ప్రారంభంలో 40 రోజులు ఉపవాసం చేశారు అన్నది వాస్తవమే అయినప్పటికీ ఆ తర్వాత ఆయన దాదాపుగా 3.5 సంవత్సరాలు తన పరిచర్య కాలాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయం అంతట్లో ఎప్పుడు కూడా సరిగ్గా ఆ కాలానికి నేను పోయిన సంవత్సరం ఇదే సమయంలో 40 రోజులు ఉపవాసం ఉన్నాను కాబట్టి మళ్ళీ ఈ సమయంలో నేను ఉపవసిస్తూ నా శిష్యులకు కూడా అలాగే చేయమని నేర్పిస్తాను అన్నటువంటి ఆలోచన ప్రభువుకి ఎక్కడా కలగలేదు 3.5 సంవత్సరాలు ఆయన బ్రతికున్నంత కాలంలో. అంటే ప్రతి సంవత్సరము ఒక ఆచారంగా చేయాల్సినటువంటి విషయం కాదు ఇది అనేది అర్థమవుతా ఉంది. పోనీ ఆ తర్వాత అయినా పత్రికల్లో సంఘానికి అవసరమైన ప్రతిదీ కూడా రాశారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, వాళ్ళు సంఘానికి ఇది అవసరము, ఖచ్చితంగా చేసి తీరాలి అన్నట్టుగా మాట్లాడితే కనుక నేను వినలేదు. కానీ ఒకవేళ అలా చెప్పుంటే కనుక అక్కడ సమస్య ఉంది. ఎందుకనంటే సంఘానికి ఏమి అవసరము అని తెలిపే పత్రికలు చాలా స్పష్టంగా అపోస్తలులు మన కొరకు రాశారు. రాస్తూ ఏమన్నారు, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 15, మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు ఇవ్వబడిన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని చేపట్టండి అని అన్నారు. అంటే వాటికి అదనంగా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి వాక్యానికి అదనంగా ఏమైనా చేయడం కానీ, వాక్యం నుండి ఏదైనా తీసేయడం కానీ, వాక్య ప్రమాణానికి, వాక్య అధికారానికి వ్యతిరేకంగా మనం పనిచేయడం అవుతుంది. ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఏది అవసరము అని నిర్ధారించేది అపోస్తలీయ బోధ. సంఘానికి ఏది అవసరం దేవుణ్ణి ఆరాధించడానికి అనేది అపోస్తలీయ బోధ కిందనే నిర్ధారించబడాలి. సో అపోస్తలులు వాక్యంలో అలాంటిది ఏది గుర్తించినప్పుడు, అలాంటిది మనం చేయాలన్నటువంటి ఆజ్ఞ వాళ్ళు ఏమి ఇవ్వనప్పుడు, ఇది ఖచ్చితంగా సంఘానికి అవసరం అన్నటువంటి ఆలోచన కనీసం సూచనప్రాయంగా కూడా వాళ్ళు చేయనప్పుడు, వాళ్ళు కూడా అలాంటిది ఏది ఆచరించరు. దీనికి అపోస్తలీయ సాంప్రదాయంలో కానీ, అపోస్తలీయ ఆజ్ఞలో కానీ ఎక్కడైనా పునాది ఉంది అని అనుకోవడానికి అసలు అవకాశమే లేదు. కాబట్టి ఇది బైబిల్ ప్రకారము సరికాదు, ఇది వాక్యానుసారం కాదు అన్న స్టాండ్స్ మేము తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేము స్ట్రిక్ట్లీ సోలా స్క్రిప్చరా అనేది ఫాలో అవుతాం. అంటే వాక్యం ఏది బోధిస్తే దాన్ని అంగీకరిస్తాము. వాక్యంలో లేనిది సంఘం పైన రుద్దడానికి వీలు లేదు, అలా రుద్దేటటువంటి అధికారం ఎవరికి లేదు అన్నటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా విశ్వసిస్తాం. మీరు పౌలు రాసినటువంటి ఆ పత్రికలు ఒకవేళ గమనిస్తే కనుక, పాత నిబంధన కాలంలో దేవుడే స్వయంగా నియమించినటువంటి ప్రత్యేక దినాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయబడినట్టుగా ప్రకటిస్తూ, వాటితో ఇక పని లేదు, అవి క్రీస్తుకు ఛాయలుగా ఉన్నాయి కాబట్టి వాటి ఉద్దేశాలు నెరవేరిపోయాయి, అవి ఇంకా మనం ఆచరించాల్సినటువంటి అవసరం లేదు, అలాంటి ఆచారంలోనికి మీరు వెళ్తున్నందుకు నేను భయపడుతున్నాను. మీరు గలతీ పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు ఒకవేళ మనం చూస్తే కనుక, మీరు అన్యులుగా ఉన్నప్పుడు దేవుడు ఎవరో తెలియకుండా దేవుడు కాని వాటిని ఆరాధిస్తూ వచ్చినటువంటి పద్ధతిలోనికి మళ్ళీ ఈ యూదుల
ప్రభావం కింద మీరు అలాంటి ఆలోచన విధానానికి వెళ్ళిపోతున్నారు. మీరు దినములను, మాసములను, ఉత్సవ దినాలను, సంవత్సర కాలాలను మీరు ఆచరిస్తున్నారు. దీన్ని బట్టి నేను మీ విషయమై భయపడుతున్నాను అని చెప్తున్నారు. అయితే వాళ్ళని గద్దిస్తున్నప్పుడు 2 విషయాలు అక్కడ గమనించాలి. దేవుడే నియమించినటువంటి ఈ దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు వాటి ఉద్దేశాలు నెరవేరిపోయిన తర్వాత వాటిని కూడా మీరు ఆచరించొద్దు అంటున్నాడు. అలా ఖచ్చితంగా ఇలాంటి ఆచారాలకు కట్టుబడి ఉండాలి అనేది మీరు అన్యులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అదే మనస్థితిని సూచిస్తా ఉంది. అలాంటి ఆలోచన విధానానికి మళ్ళీ తిరిగి వెళ్ళొద్దు అని కూడా వాళ్ళని హెచ్చరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం చాలా ఖచ్చితంగా. కాబట్టి అపోస్తుడైన పౌలు బోధలో, ఇతర అపోస్తులీయ బోధలో కూడా దీనికి ఎక్కడ మనకి ఈ శ్రమ దినాలు లాంటి ఆచారాలకి ఎక్కడ మనకు సపోర్ట్ దొరకకపోగా దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనే కనబడుతుంది. దానికి వ్యతిరేకమైనటువంటి ఒక నియమాన్ని మనం గమనించగలుగుతున్నాం. సో దేవుడే పాత నిబంధనలో నియమించినటువంటి దినాలకే సంఘంలో తావులేనప్పుడు ఎవరికి తోచిన దినాలు వాళ్ళు కొత్తగా కల్పించుకొని వాటిని ఆచరించమని సంఘం పైన రుద్ది అది ఎన్నో శతాబ్దాలుగా వస్తున్నాయి కాబట్టి వాటిని మనం ఇప్పుడు ఆచారాలుగా పాటించాలి, సంఘానికి అవసరమైనటువంటి కాలాలు అని చెప్పడం నిజంగా అంటే ఈ సువార్త స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది అని ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు వాక్యంలో లేకపోయినా పర్వాలేదు, నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు అని ఎవరన్నా అనుకుంటే దానికి మనకు సంబంధం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నాకు వాక్యాధారంతో పెద్దగా పని లేదండి, వాక్యంలో ఉన్నవే చేయాలన్న నియమం ఏం లేదు. వాక్యంలో ఉన్నా లేకపోయినా నాకు తోచింది నేను చేస్తాను, నాకు ఎలా అనిపిస్తే అలా నేను దేవుడిని ఆరాధించుకుంటాను, అది నా స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ వాళ్ళలో చేస్తున్నారు కాబట్టి, లేకపోతే ఎవరో చేస్తూ వచ్చారు కాబట్టి సంఘం అంతటికీ ఇది అవసరం అని చెప్పి సంఘం పైన రుద్దేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా సరే, మరి ఆర్టీఎఫ్ వాళ్ళ వీడియోస్ నేను చూడలేదు, మళ్ళీ చెప్తున్నాను. బట్ ఒకవేళ అలా చేసుంటే ఆర్టీఎఫ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మేమైనా కావచ్చు భవిష్యత్తులో, లేకపోతే ఇంకెవరైనా సరే వాక్యంలో లేనటువంటి ఏ విషయాలైనా సంఘాల పైన రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది తప్పకుండా సువార్తకు వ్యతిరేకమైనటువంటి చర్య అన్నది మనం అర్థం చేసుకోవాలి. గలతీ పత్రికలో, ఇతర పత్రికల్లో కూడా మనం చూస్తున్నటువంటి నియమాలు దాన్నే నిర్ధారిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ లేదు ఇవి ఖచ్చితంగా వాక్యంలో ఉన్నాయి అని ఎవరన్నా వాదిస్తే అది వాక్యానుసారంగా వాక్యంలో దీనికి ఆధారం ఉంది అన్నటువంటి విషయం వాళ్ళే వాక్యం నుండి నిరూపించాల్సి. వాక్యం చూపించకుండా మా అభిప్రాయం ఇది, మా సాంప్రదాయం ఇది, మా పితరులు ఇలాగే చేస్తూ వచ్చారు, క్రైస్తవులు ఎక్కడో విశ్వవ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేయండి, ఇది అవసరం, ఇది చాలా మంచిది అంటే ఏది మంచిది ఏది చెడ్డదని నిర్ధారించేది దేవుని వాక్యం, మనుషుల ఆలోచన కాదు, మనుషుల అభిప్రాయాలు కూడా కాదు. కాబట్టి దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది చాలా ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు వాక్యం. అయితే ఇట్లా పాటించిన వారికి దేవుని దగ్గర మెప్పైన ఉంటుందా, లేదంటే పాటించిన వారికి దేవుని దగ్గర ఏమైనా శిక్ష ఉంటుందా? అసలు వాక్యానుసారంగా ఓకే, ఇది ఒక ఆచారం కాబట్టి పాటించకూడదు, మరి ఇట్లా పాటించిన వారు దేవుని దగ్గర ఏమైనా ఇట్లా ఏమైనా శిక్ష అట్లా, లేదంటే అట్లా ఏమైనా ఉంటుందా దేవుని దగ్గర నుంచి? దీని ఫాలోఅప్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏం లేదు, ఏవైతే ఆచారాలు దేవుడు నియమించినవి ఉన్నాయో అవి సంఘానికి బలవంతంగా నేర్పించేటటువంటి ప్రయత్నం చేసిన వారిపైన శిక్ష వస్తుంది అని పౌలు చెప్పాడు కదా. గలతీ పత్రికలో అదే అంటున్నాడు. అంటే వాళ్ళు వేరొక సువార్త వైపు మిమ్మల్ని మళ్ళిస్తున్నారు, ఇదంతా కూడా అవసరం లేదు క్రైస్తవులుగా మీకు. అంటే మీరు దినములను, మాసములను వీటినన్నిటిని కూడా ఆచరించడాన్ని బట్టి నేను మీ విషయమై భయపడుతున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు భయం? ఎందుకు భయపడాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈవెన్చువల్లీ ఏమవుతుంది అంటే వీటిని మనం సహిస్తే, వీటిని మనం కొనసాగనిస్తే అది రాను రాను ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవ భక్తి జీవితంలో ఇవి అత్యవసరాలు, ఇవి ఖచ్చితంగా ఎసెన్షియల్స్. అంటే ఇవి లేకుండా క్రైస్తవ జీవితం లేదు అన్నటువంటి ఒక అవగాహనకి మనం పరోక్షంగానే సంఘాన్ని నడిపిస్తుంది. చాలా తరాలు గడిచిపోయాయి కాబట్టి ఇప్పుడు అలాంటి అవగాహనలోనే చాలా సంఘాలు ఉన్నాయి వాస్తవం. ఇవి చేస్తున్నాం కాబట్టి మేము భక్తి పరులము, ఇవి చేయని వాళ్ళకంటే ఎక్కువ భక్తి పరులం మేము అన్నటువంటి ఒక అవగాహనలోనే నడిపిస్తున్నాం. సో సంఘాన్ని చాలా నియమాల విషయంలో సంఘము స్పష్టత కలిగి ఉండాల్సినటువంటి చాలా క్రైస్తవ నియమాల విషయంలో తప్పుద్రోవ పట్టించిన వాళ్ళు అవుతారు ఇలా చేయడం ద్వారా. అంతేకాకుండా దేవుడు ఎలా ఆరాధించబడాలి అనేది దేవుడే నియమించాలి. దేవుడు నియమించినటువంటి విధానంలోనే ఆయన్ని ఆరాధించాలి. అంతేగాని మన స్వీయ కల్పిత విధానాల్లో మనం దేవుడిని ఆరాధించడానికి వీళ్ళు అలా చేసినటువంటి వారందరిపైన శిక్ష వచ్చినట్టుగానే మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు తినే కంటే ముందు చేతులు కడుక్కోవడం అనేది ఖచ్చితంగా అందరికీ అవసరం ఆరోగ్య సూత్రాలు. కానీ దాన్ని కూడా ఒక ఆచారంగా చేసినప్పుడు దాన్ని ఖండించారు. మీరు మీ సాంప్రదాయాలని బట్టి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. ఎందుకంటే మీ ఆచార సంబంధమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది దేవుని వాక్య అధికార స్థానాన్ని ఆక్రమించే విధంగా ఉంది. దాన్ని బట్టి మీ ఆరాధన వ్యర్థమైన ఆరాధనగా మారుతా ఉంది. మీరు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసేటటువంటి ప్రమాదంలో ఉన్నారు అని చెప్తున్నాడు ప్రభు. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూడండి.
చేతులు కడుక్కోవడం అనేది చాలా చిన్న విషయం. దాన్ని వాళ్ళు ఆచారంగా చేసి దాన్ని చాలా పెద్ద విషయం చేసి అందరిపైన రుద్దే ప్రయత్నం చేసినప్పుడు ప్రభు దాన్ని ఖండించాలి. తర్వాత వాళ్ళు పాటిస్తూ దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తున్నటువంటి ఇతర ఆచారాలని కూడా ఉదాహరణలుగా తీసుకొని ప్రభు అక్కడ ఆచార విషయాల్లో అదే పారంపర్య ఆచారాలు సాంప్రదాయాల విషయంలో ప్రభు యొక్క మనసు ఏంటో చాలా స్పష్టంగా అక్కడ వ్యక్తపరచాడు. ఆయనకు కావాల్సింది అది కాదు, దేవుడు కోరినటువంటి విధానంలో మనం ఆరాధించడమే ఆయనకు కావాలి. పరిసయ్యుల పులిసిన పిండి విషయమై సద్దుకైల పులిసిన పిండి విషయమై జాగ్రత్త పడండి అంటున్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో. అంటే ఉద్దేశం ఏంటి అక్కడ? పరిసయ్యులు వాక్యానికి కలిపేవాళ్ళు, సద్దుకైలు వాక్యంలో ఉన్నటువంటి సత్యాల్ని తొలగించి బోధించేవాళ్ళు. సో వాక్యం నుండి ఏది తీసేయకండి, వాక్యానికి ఏది కలపకండి అన్నటువంటి నియమాన్ని ప్రభు మొదటి నుంచి నేర్పిస్తూ వచ్చాడు. సో వాక్యానికి కలిపేటటువంటి ఈ పనులు చేసేటటువంటి వాళ్ళు ఆరాధన విధానాల్లో ఇవి స్వీయ కల్పిత విధానాల్ని తీసుకొచ్చి మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా ఎవరైతే బోధిస్తా ఉన్నారో వాళ్ళపైకి దేవుని శిక్ష రాకుండా ఉంటుందని మనం ఎందుకు అనుకోవాలి? వస్తుందని అనుకోవడానికే, అలా భయపడడానికే ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఎస్ ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది. అన్న ఓకేనా అన్న? ఇంకో క్వశ్చన్ ఉందన్నా నాకు? ఎస్ మీరు అడగచ్చు. అంటే ఇందాక అడిగింది ఫాలో అప్ కాబట్టి ఇంకొకటి ఇంకోటి అడుగుతానన్నా. అన్న ఇదే ఐడియా నుంచి మా మిస్సెస్ కూడా జాయినింగ్ అయ్యింది, ఆమెకు కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆమె నా తర్వాత అడగొచ్చా? షూర్. అదేనా ఇప్పుడు క్వశ్చన్? సెకండ్ క్వశ్చన్ ఇదేనా? ఓకే. అడగొచ్చా అనేది అన్న ఇది మార్చి అన్న కాదు, రెఫరెన్స్ మళ్ళీ ఒకసారి చెప్తారా? మళ్ళీ ఒకసారి మార్చి 11వ అధ్యాయము 12 నుంచి ఒక పారాగ్రాఫ్ ఉందన్న. అక్కడ ఏంటి సందర్భము, ఆయన తోవలో వెళ్తుండగా ఆయన ఆకలి ఉంటాడు యేసుప్రభు వారు. కానీ అది అంజూరపు చెట్లు పండ్ల కాలం కానప్పటికి కూడాను దాంట్లో నుంచి పండ్లు ఉంటాయని యేసుప్రభు వారు చూడడం, అక్కడ లేకపోతే ఆ చెట్టును శపించినట్టు మనం చూస్తాం. 14వ వచనం ఏముంది, అందుకు ఆయన ఇక మీదట ఎప్పటికీ నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. అయితే ఇక్కడ ఏంటంటే అన్న, ఒకటోది అంజూరపు పండ్ల కాలము కాదు, రెండోది ఏంటంటే ఇక మీదట అంటే ఇక్కడ నుంచి ఆ చెట్టు యొక్క పండ్లు ఫలించదా, ఎవరు కూడా ఫలించకపోతే ఎవరు తినరు. ఇది ఎట్లా అన్న తీసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ సందర్భంలో ఈ వాక్య భాగం చెప్పారు విషయం కొంచెం ఎక్స్ప్లెయిన్. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంజూరపు చెట్టు విషయంలో అకాల ఫలాలు ఫలించేటటువంటి ఒక చెట్టు, అది కాలం కాకపోయినప్పటికీ ఫలాలు ఇచ్చేటటువంటి ఒక చెట్టు అని చెప్తారు దాని గురించి. అయితే ఆకులు కనబడేసరికి అది ఫలాలు ఉన్నటువంటి చెట్టుగా కనబడతా ఉంది, కానీ నిజానికి అందులో ఫలాలు లేవు. సో అది చాలా విషయాల్లో సాదృశ్యంగా, అంటే ప్రభు తను చేసినటువంటి చర్యలు, తను ఇతరులతో వచ్చినటువంటి సంభాషణల సందర్భాలని వాడుతూ దాని నుండి పాఠాలు నేర్పించడం అనేది ప్రభు యొక్క విధానం. మన రీతిగా ఆయన బోధించడంలో ఉన్నటువంటి అప్రోచ్ కూడా అదే. సో ఇక్కడ కూడా ప్రభు చాలా స్పష్టంగా అంజూరపు చెట్టును శపిస్తున్నప్పుడు, అంజూరపు చెట్టులో ఫలం లేదని ఆయనకు తెలియదని కాదు, దాన్ని చూస్తున్నప్పుడు ఫలం ఉన్నటువంటి చెట్టుగానే కనబడుతుంది, కానీ అది నిష్ఫలమైనటువంటి చెట్టుగా ఉంది. అయితే అంజూరపు చెట్టుని చాలాసార్లు ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా వాడినటువంటి సందర్భాలు వాక్యంలో ఉన్నాయి. కాబట్టి సాదృశ్య రీతిగా ఆలోచించినప్పుడు అది ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉంది, అది ఫలాలు ఉన్నటువంటి చెట్టుగా కనబడినప్పటికీ నిష్ఫలమైన చెట్టుగా ఉంది కాబట్టి అది శపించబడుతుంది, అది ఎండిపోతుంది అన్నటువంటి ఒక సాదృశ్య భావాన్ని చెప్తూ ఉంటారు. ఓకే, అది అలా ఉంచితే అక్షర భావంలో అక్కడ జరిగినటువంటి సంఘటనను ఒకవేళ మనం తీసుకున్నా సరే, మత్తయి సువార్త మిగతా సువార్తల్లో కూడా ఈ సందర్భం ప్రస్తావించబడింది. అక్కడ నుండి మనం గ్రహించగలిగేటటువంటి విషయం ఏంటంటే, దాని నుండి విశ్వాసం అనేటటువంటి పాఠాన్ని ప్రభు వాళ్ళకి నేర్పించినట్టుగా మనం చూస్తాం. మరుసటి రోజు వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు ఆ చెట్టు ఎండిపోవడాన్ని బట్టి మళ్ళీ శిష్యులు అడిగారు, ప్రభు నిన్న నువ్వు శపించినటువంటి చెట్టు పూర్తిగా ఎండిపోయింది అని చెప్పినప్పుడు, ఇది మాత్రమే కాదు, నీకు విశ్వాసం ఉంటే ఈ పర్వతాన్ని శాసిస్తే అది సముద్రంలోనికి పడవేయగలిగే అంత సామర్థ్యం కూడా విశ్వాసం ద్వారా అభ్యసించవచ్చు అన్నటువంటి మాట శిష్యులకి ఆయన చెప్పడం మనం చూస్తా ఉన్నాము. సో ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని విశ్వాసం అనేటటువంటి పాఠాన్ని వాళ్ళకి నేర్పించడం అనేది కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఆ చెట్టుని శపించడం ద్వారా ఇంకెవరు పండు తినొద్దు అంటే ఆ ఒక్క చెట్టును మాత్రమే శపించాడు. ఇంకా ఎప్పటికీ అంజూరపు చెట్లలో, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అంజూరపు చెట్లన్నీ శపించబడినవే. ప్రతి కాలంలో ఉన్నటువంటి అంజూరపు చెట్లు ఇంకెప్పుడు ఫలాలు ఇవ్వవు అని ఒకవేళ శపించుంటే అప్పుడు అది మనకు సమస్యగా అనిపించాలి. ఒక ప్రత్యేకమైనటువంటి అంజూరపు చెట్టును మాత్రమే ఆయన శపించాడు. దాని ద్వారా కూడా ఆయన కొన్ని పాఠాలు నేర్పించాలని ఉద్దేశించాడు కాబట్టి దాని విషయంలో ఇబ్బంది ఏం లేదని నేను అనుకుంటున్నాను. అంటే అయ్యో పాపం ఆ చెట్టు ఏం చేసింది, దాని తప్పేముంది అసలు అని దానిపైన జాలిగా అనిపిస్తుంటది అన్న ప్యాసేజ్ చదివినప్పుడు.
దాని గురించి ఓకే. గట్టిగా తిట్టుకోవడం కానీ అది కరెక్ట్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ యా 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 ఓకే థ్యాంక్ యూ. అన్న. కుమారి ఎస్ అన్న ప్రైజ్ అన్నాడు నా వ్యూ అన్న. కుమారి సిస్టర్ ప్రైజ్ లో ప్రైజ్ అన్నాడు. ప్రైజ్ లో ప్రైజ్ లార్డ్ సిస్టర్. అది నిర్గమకాండము 25వ వచనంలో తల్లిదండ్రుల దోషము పిల్లల మీదకి 3-4 తరాల వరకు వస్తుందని చెప్తుంది కదన్నా. 20వ అధ్యాయము 5వ వచనం అదేనా? ఓకే. యెహెజ్కేలు 18:20 ఎవరు పాపం చేస్తే ఆ దోషం వారికి వస్తుంది. ఇక్కడ ఎలా చెప్తుంది, అక్కడ అలా చెప్తుంది కదా, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే ఓకే, మంచి ప్రశ్న అడిగారు. నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనంలో 3-4 తరాల వరకు అతిక్రమం చేసే వారి దోషాన్ని నేను శిక్షిస్తాను అని దేవుడు చెప్పడం మనం చూస్తా ఉన్నాము. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో 20వ వచనంలోనేమో ఎవరు చేసిన పాప దోషం వారి మీదకే వస్తుంది, తండ్రులు చేసినటువంటి దోషాన్ని బట్టి పిల్లలు శిక్షించబడడం, పిల్లలు చేసినటువంటి దోషాన్ని బట్టి తండ్రులు శిక్షించబడడం అనేది జరగదు అన్నట్టుగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కదా, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అని దానికి జవాబు ఏంటి అని అంటే, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో చాలా స్పష్టంగా 3-4 తరాల వరకు నేను దోష శిక్షను రప్పిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అయితే నీతి చేసినటువంటి వారి విషయంలో 1000 తరాల వరకు వారికి కనికరం చూపిస్తానని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 3-4 తరాల వరకు మాత్రమే శిక్షణ అనుమతిస్తానని దేవుడు ఎందుకంటున్నాడు? ఎందుకంటే ఒక వ్యక్తి సాధారణంగా తన 3వ తరం వరకు 4వ తరం వరకు చూసే అవకాశం ఉంటది. అప్పటి వరకు అతను బ్రతికుండే అవకాశం ఉంటది. ఆ 3వ తరము ఆ 4వ తరం వరకు అతను చేసినటువంటి పాపంలో అతనితో సహకరించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే నా తర్వాత నా కుమారుడు, నాతో పాటుగా నా కుమారుడితో పాటుగా నా మనమడు, ఇంకా ఆయుసు ఎక్కువగా ఉంటే అతని కుమారుడు కూడా, అంటే నా మనముడి యొక్క కుమారుడు కూడా, నా ముని మనముడు కూడా నేను చేస్తున్నటువంటి పాపక్రియల్లో నాతో పాటు చేతులు కలిపేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాక్సిమం 4వ తరం వరకు అని అంటున్నాడు. అంటే ఇందులో ఉన్నటువంటి భావం ఏంటి అని అంటే, నేను చేస్తున్నటువంటి పాపం నా కుమారులు కూడా చేస్తే, నా మనమలు కూడా చేస్తే, నా ముని మనమలు కూడా చేస్తే అప్పుడు వారి మీదకి ఆ దోష శిక్ష వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా నా పాపంలో పాలు కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు సహకరించారు కాబట్టి. ఆ నియమం ఎప్పుడైనా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, మనకు తెలిసినటువంటి మన సంబంధికులు కావచ్చు, లేకపోతే మన స్నేహితులు ఎవరన్నా కావచ్చు, మనం చేసినటువంటి పాపంలో వాళ్ళు కూడా పాలు కలిగి ఉంటే వాళ్ళకి కూడా ఆ శిక్ష వస్తుంది అనేది సాధారణంగా మనం అర్థం చేసుకునేటటువంటి నియమం. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నిర్గమకాండం 20వ అధ్యాయంలో. కానీ యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం సందర్భం ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేలీయుల్ని చెరలోనికి వెళ్ళడానికి అనుమతించాడు కదా, బబులోను చెరకి వెళ్ళడానికి అనుమతించాడు. ఇంకా చాలా రకాలైనటువంటి తీర్పు వాళ్ళ మీదకి దేవుడు అనుమతిస్తా ఉన్నటువంటి సమయంలో ఈ శ్రమలన్నీ మా మీదకి రావడానికి మా పాపాలు కాదు కారణం, మా పితరులు చేసినటువంటి పాపాలే కారణం అని చెప్పి వాళ్ళు మారుమనసు పొందకుండా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలకి వాళ్ళ పితరులను నిందించడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది ఆ తరంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు. వాళ్ళతో యెహెజ్కేలు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారు? మీ పితరులు చేసినటువంటి పాపాలని బట్టి కాదు, మీరు చేసినటువంటి పాపాలని బట్టి కూడా మీకు ఈ శిక్ష అనుమతించబడుతుంది. అందుకే ఎవరి శిక్షనే నేను వాళ్ళ మీదకి అనుమతిస్తున్నాను. మీ పితరులను మాత్రమే నిందించి మీరు తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే ఇప్పటి నుంచి ఈ సామెత ఇశ్రాయేల్లో ఎవరు మాట్లాడకుండా ఉండేలా నేను చేస్తాను. అంటే తండ్రులు ద్రాక్ష పండ్లు తింటే మా పండ్లు పులిసే అన్నటువంటి సామెత వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ సామెత అర్ధరహితంగా చేస్తాను నేను ఇశ్రాయేల్లో. ఎందుకంటే ఎవరు చేసిన పాపాన్ని బట్టి నేను వాళ్ళని శిక్షిస్తాను, అంతేగాని తండ్రులు చేసిన పాపాన్ని బట్టి కుమారులు చేసినటువంటి పాపాన్ని బట్టి నేను వాళ్ళని తండ్రులని శిక్షించేటటువంటి దేవుడిని కాదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట. సో ఒక సందర్భంలో ఏమో దేవుడు ఒక నియమాన్ని గురించి మాట్లాడుతున్నారు. తండ్రులతో పాటుగా సహకరించేటటువంటి తన తర్వాత తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ పాపంలోనూ ఆ పాప శిక్షలోనూ పాలిభాగస్తులు అవుతారు అనే నియమాన్ని గురించి నిర్గమకాండం 20వ అధ్యాయంలో. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్, అక్కడ వాళ్ళు చేసినటువంటి పాపాలని బట్టి వాళ్ళు శిక్ష అనుభవిస్తూ ఇదంతా మా పాపం కాదు, మా తండ్రులు చేసిన పాపమే, మేము ఏ పాపం ఎరగము అని మాట్లాడుతున్నటువంటి ఒక తరంతో మాట్లాడుతూ మీరు చేసినటువంటి పాపాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తున్నానని చెప్పేటటువంటి సందర్భం. సో ఆ రెండింటి మధ్యలో వైరుధ్యం ఏమీ లేదు. కుమారి గారు. ఓకే, థ్యాంక్ యూ. దానికి రిలేటెడ్ ఇంకొక క్వశ్చన్ అన్న. అయితే దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు ఒక బిడ్డని కంటాడు కదా, ఆ బిడ్డ ఎందుకన్నా దేవుడు చంపేస్తాడు? అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు దావీదుని చంపేసి ఉండొచ్చు, కానీ దేవుడు దావీదుకి తనను చంపేసేదానికంటే పెద్ద శిక్ష వేయాలని ఉద్దేశించాడు. తనకు సమస్య కలగడం కానీ, తనకు అనారోగ్యం రావడం కానీ, తాను చనిపోవడం కానీ తనకు పెద్ద శిక్షగా పరిణమించదు.
దావీదు ఎవరి విషయంలో అయితే హాని చేశాడో, ఎవరికైతే నష్టం చేశాడో వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళ నష్టాన్ని అనుభవించినటువంటి వాడు వాళ్ళకి తెలుసు. సో దేవుడు న్యాయంగా దావీదుకు సంబంధించినటువంటి వాళ్ళని అతని దగ్గర నుంచి దూరం చేయడం ద్వారా, మరణం ద్వారా కావచ్చు, లేకపోతే కుటుంబ కలహాల ద్వారా కావచ్చు, అతని నుండి వాళ్ళని దూరం చేయడం ద్వారా అతను కలిగేటటువంటి బాధ ఎలాంటిదో అతనికి చూపించాలనుకుంటారు. అంటే ఎవరు ఏది విత్తితే అదే కొయ్యాలి కాబట్టి ఎలాంటి బాధను ఇతర కుటుంబాల్లో అతను సృష్టించాడో, ఎలా నిష్కారణంగా ఖడ్గాన్ని ఇంకొక కుటుంబం పైకి ఆయన విసిరాడో, అలాగే దేవుడు ఖడ్గాన్ని దావీదు ఇంట్లో నుంచి ఎప్పుడు తొలగిపోకుండా అనుమతించాలని ఉద్దేశించాడు. కాబట్టి న్యాయమైనటువంటి శిక్షనే వాళ్ళ మీదకి తీసుకొచ్చాడు. కాకపోతే ఆ చిన్న బిడ్డ విషయంలో చాలా మంది జాలి పడుతుంటారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రాణం ఇచ్చినటువంటి దేవుడికి ప్రాణం తీసుకునేటటువంటి అధికారం ఉంది. చాలా మంది చిన్నపిల్లలు చచ్చిపోతూనే ఉంటారు ప్రతిరోజు. పుట్టిన శిశువులు అప్పుడే చనిపోతారు. సంవత్సరము వయసే ఉన్నటువంటి పిల్లలు చనిపోతూ ఉంటారు. చాలా పసిప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు కూడా చనిపోతూ ఉంటారు. అలా వాళ్ళ ప్రాణం తీసుకునేటటువంటి అధికారం దేవునికి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దానికి ఏమైనా కారణాలు ఉండాలా? ఖచ్చితంగా అంటే అవసరం లేదు. ఇక్కడ ఒక కారణాన్ని బట్టి దేవుడు తీసేసుకున్నాడు ఆ బిడ్డ ప్రాణాన్ని. ఏ కారణం లేకుండా కూడా, అంటే మనకు తెలియనటువంటి, మనం చెప్పలేనటువంటి అనేక సందర్భాల్లో, అంటే కారణాలు ఏమి చూపించలేనటువంటి అనేక సందర్భాల్లో కూడా ఇది సాధారణంగానే విశ్వవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. సో దావీదు బిడ్డ విషయంలో మాత్రమే మనం ఎందుకు అదేదో వింత జరిగినట్టుగా ఆలోచించాలి. సాధారణంగా శిశు మరణాలు ఎట్లాగైతే సంభవిస్తాయో అట్లాగే దావీదు ఇంట్లో కూడా జరిగింది. కానీ దానికి కారణం దావీదు యొక్క పాపం కారణం. అంటే దావీదును బాధించడం కోసం, దావీదును దుఃఖపరచడం కోసం దేవుడు అలా ఆ కుటుంబంలో ఆ విషాదాన్ని అనుమతించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడు ఎవరి ప్రాణాలను తీసేసుకున్నా ఆయన ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా. ఎక్కడ ఎప్పుడు మరణం సంభవించినా ఆ ప్రాణం తీసేసుకునే పని అనేది చేసేది దేవుడే. సో దావీదు బిడ్డ ప్రాణాన్ని కూడా దేవుడే తీసుకున్నాడు. అందులో తీసుకునే అధికారం ఉన్నవాడే తీసుకున్నాడు కాబట్టి దాన్ని మనం ప్రశ్నించడానికి లేదు. రేపు మీ ప్రాణం తీసుకున్నా, నా ప్రాణం తీసుకున్నా, మన పిల్లల ప్రాణం తీసుకున్నా, మన ఇంట్లో మనకు చాలా కావాల్సిన వాళ్ళ ఎవరి ప్రాణాలు తీసుకున్నా, అలా తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. దాని వెనకాల కారణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయన ఎవరికి కారణం చెప్పేవాడు కూడా కాదు. కానీ దావీదు విషయంలో ఒక న్యాయమైన కారణం అయితే ఖచ్చితంగా కనబడుతోంది మనకి. అంతవరకు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సిస్టర్ మీ ప్రశ్నకి థ్యాంక్ యూ సిస్టర్. తర్వాత అడగండి సిస్టర్. ఒకసారి రక్షింపబడినాక మనం పాపం చేస్తే రక్షణ ఉంటుందా, పోతుందా? అదే అంటే చెప్తుంది కదా, ఫలము లేకపోతే నరక వేయబడి అగ్నిలో వేయబడతారని విషయం. దీన్ని మనం ఎలా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రైస్తవుని జీవితం మారు మనసుతో ముడిపడి ఉన్నటువంటి అనుభవం. ఆ మారు మనసు అనేది కేవలం క్రైస్తవ ప్రారంభ అనుభవానికి మాత్రమే పరిమితమైనది కాదు. ప్రతిరోజు కూడా మారు మనసు పొందాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నాం. ప్రతిరోజు మారుతూ మరింతగా యేసుక్రీస్తు ప్రభువుకి సన్నిహితంగా అవుతూ, మరింతగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి నడిపించబడేటటువంటి, పరిశుద్ధపరచబడే ప్రక్రియలో మనం ఉంటూ ఉంటాం. ఈ సమయాల్లో ఒకవేళ, అంటే ఒక విశ్వాసికి ఉన్నటువంటి యథార్థమైనటువంటి కోరిక ఏంటి అంటే, దేవుడిని అన్ని సమయాల్లో సంతోషపెట్టాలి. నా సొంత శరీరాన్ని కానీ, నా సంబంధికుల్ని కానీ, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు, నాకు కావాల్సినటువంటి లోకస్తులని కానీ సంతోషపెట్టడం కంటే కూడా దేవుణ్ణి సంతోషపెట్టడమే నాకు ప్రధానమైనది. దట్ ఈస్ మై ప్రయారిటీ అనేది ఎప్పుడు దేవుని బిడ్డలకు ఉన్నటువంటి వైఖరి అన్నమాట. కాబట్టి పాపం చేయాలని ఇష్టపడరు. ఇష్టపూర్వకంగా దేవుని పిల్లలు పాపం చేయడం అనేది సాధ్యం కాదు. అయితే వారిలో ఉన్నటువంటి బలహీనత వలన కావచ్చు, వారిలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం ఇంకా తొలగించబడలేదు కాబట్టి, నూతన స్వభావంతో అది పోరాడుతున్నటువంటి కారణాన్ని బట్టి కావచ్చు, ఏదైనా సందర్భంలో ఒకవేళ వాళ్ళు పాపం చేసినా సరే, ఆ పాపంలో కొనసాగాలన్నటువంటి ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉండదు. అది తప్పకుండా వాళ్ళని బాధ పెడుతుంది, తప్పకుండా మారు మనసు అనుభవంలోనికి నడిపిస్తుంది. మరలా దేవుని తట్టుకు తిరిగి వాళ్ళు క్షమించబడి దేవునితో సమాధాన పడేటటువంటి కార్యాన్ని ఆ పరిశుధాత్మ వారి అంతరంగంలో జరిగిస్తాడు. కాబట్టి పాపం నుండి విడిపించబడి పాపంలోనికి నడిపించే ప్రతి సందర్భం నుండి తొలగిపోవాలని, పాపాన్ని జయించాలని, పాపానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కలిగి ఉంటారు. దాంతో పాటుగా ఒకవేళ ఎప్పుడైనా పాపం వారి జీవితంలో ప్రవేశించినా కూడా దాని నుండి వెంటనే విడుదల పొంది దేవునితో మరలా సమాధాన పడాలి వైఖరి వాళ్ళు కలిగి ఉంటారు. సో పాపం చేసిన వెంటనే రక్షణ పోతుంది, మళ్ళీ పాపం ఒప్పుకోగానే మళ్ళీ రక్షణ వస్తుంది, అలా బైబిల్ చెప్పట్లేదు. రక్షణ అంటేనే నిత్య జీవం. నిత్య జీవం పొందినటువంటి వాడు రక్షణ కోల్పోవడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ మనం పాపం చేయకుండానట్లుగా ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను, కానీ ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే యేసుక్రీస్తును ఉత్తరవాది మనకు దేవుని ఎదుట ఉన్నాడు. అంటే దేవునితో సమాధాన పడేటటువంటి అవకాశం మనకు ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మనం మన పాపంలో ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన క్షమిస్తాడు. ఈ సత్యాన్ని విస్మరించి నాలో పాపం లేదని ఒకవేళ మనం చెప్పుకుంటే కనుక మనం మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, మరి మనలో సత్యం ఉండదు అన్నటువంటి మాటలు వాక్యం చెప్పడంతో పాటుగా,
ఒక విశ్వాస వైఖరి ఎప్పుడు కూడా దీన్ని అవకాశంగా తీసుకుని, కృపను అవకాశంగా తీసుకుని కామాతురత్వంలో కొనసాగొచ్చు అన్నటువంటి వైఖరి దేవుని బిడ్డకు ఉండేటటువంటి ఆలోచన విధానం కాదు అనేది కూడా వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది. కొందరు రహస్యంగా సంఘంలో చొరబడి కృపను కామాతురత్వానికి దుర్వినియోగం చేసుకుంటున్నారు. అంటే పాపం చేయడానికి కృపను ఒక అవకాశంగా చేసుకుంటున్నారు, లైసెన్స్ గా వాడుకుంటున్నారు. దేవుడు క్షమిస్తాడులే కాబట్టి నేను పాపం చేయొచ్చు అన్నటువంటి వైఖరి కలిగి ఉంటున్నారు. అది మాత్రం దేవుని విరోధులకు ఉండేటటువంటి ఆలోచన విధానం, దేవుని బిడ్డలకు అలాంటి ఆలోచన విధానం చెప్తుంది వాక్యం. సో పాపం చేసిన వెంటనే రక్షణ పోతుంది అని అనుకోవడానికి వీల్లేదు. అంత మాత్రాన పాపాన్ని అలుసుగా తీసుకొని కృపను ఒకవేళ మనం అవకాశంగా తీసుకొని కృపను కామాతురత్వానికి దుర్వినియోగం చేసుకుంటే కనుక అది మాత్రం మన రక్షణను ప్రశ్నార్థకంగా చేసేటటువంటి ఒక పరిస్థితిగా అర్థం చేసుకోవాలి. ఎస్ సిస్టర్, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందా? ఓకేనా, థ్యాంక్ యూ, చేయబడింది. థ్యాంక్ యూ సిస్టర్. తర్వాత డానియల్ రిసి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగండి. Praise Lord. అది నా క్వశ్చన్ ఏంటంటే లూకాసువార్త 17వ అధ్యాయం అన్న 6వ వచనము అర్థం కాలేదన్న. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టు చూసి నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడి అని చెప్పినప్పుడు అది మనం ఎలా తీసుకు ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పుడు సముద్రంలో ఏదైనా నాటబడినప్పుడు అది మనకు లోబడుతుంది అంటే అది ఎలాగ తీసుకోవాలన్న విషయాన్ని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ప్రతి విశ్వాసకి ఖచ్చితంగా ఉండేటటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడట్లేదు. మీరు ఆత్మ వరాల గురించి చదువుతున్నప్పుడు, ఆత్మ వరాల జాబితా మీరు చదువుతున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసాన్ని ఒక ఆత్మవరంగా అక్కడ ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో ఆత్మ వరాల జాబితా ఒకటి కనబడతా ఉన్నది. అక్కడ విశ్వాసాన్ని ఒక వరంగా ప్రస్తావించినట్టుగా చూస్తున్నాం మనం అపొస్తలులు. అది ఏ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు? రక్షణార్థమైనటువంటి విశ్వాసం గురించి కాదు, లేదా ప్రార్థించేటప్పుడు మనందరము దేవుని పట్ల కలిగి ఉండేటటువంటి విశ్వాసాన్ని గురించి కూడా కాదు. కానీ విశ్వాసం అనే వరము, ఆత్మ వరము అనేది ప్రత్యేకంగా విశ్వాసం ద్వారా అద్భుత క్రియలు చేయగలిగేటటువంటి ఒక వరం. దాని గురించి మాట్లాడుతుంది. అది ఆ వరము ఎవరికైతే అనుగ్రహించబడిందో ఆ వ్యక్తి ఏది శాసించినా విశ్వాసం ద్వారా అది జరిగేటటువంటి సామర్థ్యం అతనికి ఇవ్వబడుతుంది. అలాగే అపోస్తలీయ కాలంలో అపోస్తలీయ ఆత్మవరాలని వినియోగించినటువంటి వారందరూ కూడా చాలా అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అదే తరహాలో వాళ్ళు కూడా గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు చేసినట్టుగా మనం చూస్తాం. కానీ ఇది సాధారణంగా సంఘం అన్వయించుకొని ఎవరు పడితే వాళ్ళు అలాంటి విశ్వాసపు వరాన్ని వినియోగించవచ్చు, దాని ద్వారా వాళ్ళు శాసించేదంతా కూడా జరుగుతుంది అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది అందరికీ వర్తించేటటువంటి మాటగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది అద్భుతాలు చేసేటటువంటి ఒక సందర్భాన్ని గురించే మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఒక చెట్టు పెరికివేయబడి సముద్రంలో నాటబడడం అనేది చాలా గొప్ప అద్భుతం. సో అది మానవాతీతమైనటువంటి ఒక కార్యం. అలాంటిది చేయగలిగేటటువంటి విశ్వాసం అనేది అందరికీ ఇవ్వబడేటటువంటి విశ్వాసంగా వాక్యం ఎక్కడ వర్ణించట్లేదు. కాబట్టి ఈ రోజు నేను అలాంటి ప్రయత్నాలు చేసి నా ఇల్లు ఇక్కడి నుంచి పెరికివేయబడి చంద్రమండలంలో నాటబడాలి, అలా అవ్వట్లేదంటే నాకు చాలినంత విశ్వాసం లేదేమో అని మనం ఏం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన సందర్భాన్ని గురించి కానీ మనం చేయగలిగేటటువంటి విషయాల గురించి కానీ చెప్పబడినటువంటి వాక్య భాగం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే బ్రదర్? ఎస్ డానియల్ గారు. రెండో సమయంలో 6వ వద్ద గురించి ఇక్కడ అంటే వద్ద దేవుడి యొక్క అందరాన్ని కొట్టుకున్నప్పుడు దేవుడు ఎట్లా ఆయన కోపాన్ని ఆయన మీద ఆ యొక్క రగులుకొని ఆయన చనిపోతున్నాడు. ఇది ఆయన తప్పు చేయలేదు కదా అన్న, ఇది మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? ఓకే, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా? ఎస్. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఉజ్జా మందసాన్ని అది పడబోతుండగా చేయి చాపి పట్టుకున్నందుకు అతన్ని వెంటనే దేవుడు శిక్షించినట్టుగా, చంపేసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. కానీ అక్కడ ఉజ్జా తప్పేం లేదు కదా. ఇప్పుడు సాధారణంగా అందరూ చేసే పని అతను చేశాడు. అక్కడ నిల్చొని ఉన్నాడు, అది కింద పడబోతుంది, అది చేయబట్టే ఆపేశాడు. దాన్ని తప్పుగా ఎందుకు చూడాలి, మరి చంపేసే అంత పెద్ద తప్పుగా ఎందుకు చూడాలి అనేది డానియల్ అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తప్పేం లేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. మందసాన్ని తయారు చేసేటప్పుడే మోషే ద్వారా చాలా నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అది ఎవరు ముట్టుకోవాలి, ఎవరు పట్టుకోవాలి, ఎవరు దాన్ని ఎలా పట్టుకోవాలి అన్నటువంటి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ కూడా. 4 ఉంగరాలు వేసి దానికి అటుపక్కన అంటే దాన్ని పట్టుకోవడానికి 2 వైపులా హ్యాండిల్స్ ఉండేవి. అవి యాజకులు మాత్రమే పట్టుకొని దాన్ని హ్యాండిల్ చేయాలి.
సో ఒకవేళ అది కింద పడిపోయినా దాన్ని అతను పడనిచ్చి ఉండాల్సింది, ఎందుకంటే దాన్ని ముట్టే అనుమతి అతనికి లేదు. ఎవరు ముట్టకూడదు అని చెప్పారు. అప్పటి వరకు మందసాన్ని ఎవరు ముట్టినా, అనుమతి లేనటువంటి వాళ్ళు ఎవరు తాకినా, యాజకుడు కూడా అసమయంగా అనుమతించబడిన విధానంలో కాకుండా ఒకవేళ పరిశుద్ధ స్థలానికి వెళ్తే అక్కడే వెంటనే పడి చచ్చిపోయేటటువంటి పరిస్థితి. అలాంటి పవిత్రమైనటువంటి మందసాన్ని అతను చేయి పెట్టి తాకే సాహసాన్ని చేయడం అనేది దేవునికి అంగీకారమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఉజ్జాని ఆయన మొత్తినట్టుగా ఉజ్జా చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు అది న్యాయంగానే చేయడంతో పాటుగా ఒక గొప్ప పాఠాన్ని కూడా అక్కడ నేర్పించాడు. దేవుడు ఆజ్ఞాపించిన విధానంలో కాకుండా మన సొంత పద్ధతిలో ఎలాంటి ఆరాధన, ఎలాంటి సేవ ఆయనకు అక్కర్లేదు. నీవు మంచి ఉద్దేశాలతో ఆయనకు సంబంధం లేదు. నీ ఉద్దేశం మంచిదా చెడ్డదా అన్నది కాదు, నువ్వు విధేయత చూపించావా లేదు అనేది. విధేయత మాత్రమే దేవునికి అంగీకారమైనటువంటి మంచి, మనం నిర్వచించేటటువంటి మంచి కాదు ఆయన దృష్టిలో మంచి అనేది. కాబట్టి ఆయన అవిధేయంగా పనిచేశాడు. నువ్వు విధేయత మార్గంలో కాకుండా నా వాక్యాన్ని అతిక్రమించి చేసేటటువంటి సేవ నాకు అవసరం లేదు అన్నటువంటి నియమాన్ని ఉజ్జాన్ని చంపడం ద్వారా మనందరికీ అర్థమయ్యేలాగా దేవుడు చెప్పాడండి. అది అలా కాకుండా ఇంకెలా చెప్పినా అంత బాగా అర్థమై ఉండేది కాదు. కాబట్టి ఉజ్జా ఒక ఉదాహరణగా ఉన్నాడు, మనకు ఒక దృష్టాంతంగా దేవుడు ఉంచాడు. మనకు బుద్ధి కలుగు నిమిత్తము ఉజ్జాని ఒక దృష్టాంతంగా దేవుడు ఉంచాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా బ్రదర్? ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత పాల్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. ప్రెజలాడన్న, నేను పాల్ మాట్లాడుతున్నా. ప్రైజ్ లార్డ్ పాల్. అన్న, నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ప్రార్థిస్తాం కదా అన్న. Yes. సో దేవుడు మన పాపంని క్షమించిండా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అన్న? యా, అంటే దేవుడు మన పాపాన్ని క్షమించాడా లేదా అనేది కేవలం దేవుని యొక్క వాగ్దానం పైన మనం విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. దేవుని గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా చేసినటువంటి వాగ్దానం ఏంటి అంటే, నువ్వు నీ పూర్ణ హృదయంతో నా తట్టుకు తిరిగి నీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుతావు, నువ్వు క్షమించబడతావు, నా వద్దకు వచ్చి వాటిని నేను ఎన్నడూ త్రోసివేయను అని యేసుక్రీస్తు ప్రభు చాలా ఖచ్చితంగా చాలా సందర్భాల్లో వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, మనలాగా అపనమ్మిక చూపించేవాడు కాదు కాబట్టి, నువ్వు మార్మన్స్ పొందావేమోలే, నువ్వు పాపాలు ఒప్పుకున్నావేమో కానీ నాకు సరిపోలేదు, అది నేను నా మాట నీ విషయంలో నెరవేర్చును అని చెప్పేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఎలాంటి పాపం చేసిన వ్యక్తివైనా సరే యథార్థమైనటువంటి మార్మన్స్తో పశ్చాత్తాపంతో ఆయన తట్టుకు తిరిగి ఉంటే, నిజంగా ఆ పాపం విషయంలో నీకు జయం కావాలి, విడుదల కావాలి, ఇంకెప్పుడు దాని వైపుకు తిరిగి వెళ్ళాలన్న ఆలోచన నీకు లేదు అన్నటువంటి యథార్థతతో ఆయన తట్టుకు తిరిగినటువంటి వ్యక్తి అయితే, నీ మార్మన్స్లో నమ్మకత్వము యథార్థత ఉంటే కదా దేవుడు తన వాగ్దానం విషయంలో నమ్మకంగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా విశ్వసించవచ్చు. ఆ విశ్వాసం ద్వారా మాత్రమే మన పాపాలు క్షమించబడ్డాయి అని మనం అర్థం చేసుకోగలుగుతాం. అది కాకుండా వేరే నిర్ధారణ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు భారం దిగిపోయినట్టుగా అనిపిస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. అవన్నీ కూడా కొంతవరకు ఖచ్చితంగా భారం తొలగిపోయినట్టుగానే ఉంటుంది దేవుడు మనల్ని క్షమించినప్పుడు. కొన్నిసార్లు దేవుడు క్షమించినా మనల్ని మనం క్షమించుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది కొన్ని పాపాల విషయాలు. దాని అర్థం దేవుడు క్షమించలేదని కాదు, అది మనకే మనల్ని అర్థం చేసుకోవడానికి, మనల్ని అంగీకరించడానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మన మనసాక్షి, నేను ఇలా ఎలా చేయగలిగాను, ఇలా ఎలా మాట్లాడగలిగాను అంటే దేవుని కంటే కఠినంగా మనతో మనం వ్యవహరించుకుంటూ ఉంటాం అన్నట్టు కొన్నిసార్లు. అది దేవుడు క్షమించలేదు అన్న దానికి నిదర్శనంగా తీసుకోవడానికి వీల్లేదు. సో నా మనసులో ఉన్నటువంటి ప్రశాంతత, కొంతమంది ఎంత పాపం చేసినా ప్రశాంతంగా ఉండగలరు, నిద్రపోయలేవగానే ఫ్రెష్గా లేస్తారు, అదంతా మర్చిపోతారు నిన్న జరిగిందంతా కూడా. దాని అర్థం వాళ్ళు క్షమించబడ్డారని కాదు. అయితే దేవుని ఎదుట యథార్థంగా క్షమాపణ అడిగిన తర్వాత కూడా ఇంకా నీ మనసు కలవరంగానే ఉంది అని అంటే దాని అర్థం దేవుడు క్షమించలేదని కాదు. సో క్షమించబడ్డానా లేదా అన్నటువంటి ఆధారము నాకు ఎలా అనిపిస్తుంది అన్న దానిపైన ఆధారపడి ఉండదు, దేవుని యొక్క వాగ్దానం పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని నేను నమ్మగలను, దాన్ని అంగీకరించగలను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. Yeah, ఇంకా yeah, thank ఒక you. క్వశ్చన్ ఉందన్న, ఏంటిదంటే ఇప్పుడు ఒక రక్షింపబడిన వ్యక్తి ఆ ఏమంటారు, దేవుడు ఇచ్చిన పని చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయా అన్న? ఒకవేళ ఉంటే ఏముంటాయి అన్న డౌట్ ఉంది. ఈ తాట తీస్తాడు. కానీ రక్షణ మాత్రం కోల్పోనియాడు. అది ఎలా తీస్తాడు అని అడగొద్దు, నాకు తెలీదు, అందరి విషయంలో ఒకలాగా ఉండదు. ఓకే అన్న. నాతోని ఇంకా రాకేష్ కూడా ఉన్నాడు అన్న, అతను కూడా క్వశ్చన్ అడుగు.
షూర్ షూర్ ఎస్. అన్న ప్రెజలాడు అన్న. ప్రైజ్ లార్డ్. రాకేష్. అన్న నా పేరు రాకేష్ అన్న. యా యా రక్షింపబడిన వాళ్ళు చనిపోతే యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు దొంగతోటి చెప్తాడు కదన్న, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందామని. ఎస్ అంటే అయితే రక్షింపబడిన వాళ్ళు పరదేశంలో ఉందో అని చెప్పినట్టు నేను తెలుసుకున్నా అన్న, ఎస్ వాళ్ళు చనిపోయినాక. అవును. సో మళ్ళీ అట్లాంటన్నప్పుడు రక్షింపబడిన వాళ్ళు కూడా ఉంటారు కదన్న, ఇప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి తీర్పు అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా? రక్షింపబడని వాళ్ళ గురించి అడుగుతున్నావు రాకేష్? బడని రక్షణ వాళ్ళు లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే బడని వాళ్ళ గురించి అడుగుతున్నా. రక్షణ లేని వాళ్ళ గురించి. అయితే ఒక ఎగ్జాంపుల్ అంటే ఒకటి ఏంటంటే ధనవంతుడు లాజరు వాళ్ళిద్దరు అప్పుడు ధనవంతుని నరకంలో ఉంటాడు కదా, బడని వాళ్ళ రక్షణ లేని వారికి అని. అదే నా డౌట్. అంటే ఇప్పుడు కూడా అది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం తర్వాత మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభుతో మనం ఉంటాము చనిపోయిన తర్వాత రక్షణ పొందిన వారు అన్నది చాలా ఖచ్చితమైనటువంటి వాస్తవం. అందులో ఎలాంటి అనుమానం లేదు. నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అని చెప్పాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించేటటువంటి పౌలు కూడా చాలా స్పష్టంగా అదే నిరీక్షణ వ్యక్తపరిచాడు. నేను శరీరంలో లేకుండుట క్రీస్తుతో కూడా ఉండుటే కదా అని అన్నాడు. అంటే టు బి అబ్సెంట్ ఇన్ ద బాడీ ఇస్ టు బి ప్రెసెంట్ విత్ క్రైస్ట్. నేను ఇక్కడ లేకపోతే, శరీరంలో లేకపోతే చనిపోయిన వెంటనే నేను క్రీస్తుతో కూడా ఉంటాను అన్నటువంటి నిరీక్షణని పౌలు వ్యక్తపరిచాడు. సో అది విశ్వాసులకు జరగబోయేటటువంటి విషయం. కానీ అవిశ్వాసులు, రక్షణ లేనటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా యాతన అనుభవించేటటువంటి స్థలానికే వెళ్తారు. వాళ్ళు యాతన అనుభవిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ముందు కేవలం ఆత్మ మాత్రమే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తుంది విశ్వసించిన వాళ్ళ విషయంలో. అలాగే విశ్వసించని, రక్షణ లేనటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళ ఆత్మ మాత్రమే యాతన అనుభవించేటటువంటి స్థలానికి వెళ్తుంది. కానీ యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఏం జరుగుతుందంటే పునరుద్ధానం జరుగుతుంది. కాబట్టి మనం మహిమ శరీరాన్ని ధరించుకుంటాం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో ఉన్నటువంటి శరీరాన్ని ధరించుకుంటాం. అప్పుడు శరీరంగా ఆయనతో ఉండడానికి వెళ్తాం, సశరీరులుగా వెళ్తాం విత్ బాడీ. ఆత్మలో మాత్రమే కాదు, ఈవెన్ శరీరంగా కూడా మనం నిత్యత్వంలోనికి ప్రవేశిస్తాం. అక్షయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంది, ఎప్పుడు క్షయం కానటువంటి, ఎప్పుడు మరణం అనుభవించలేనటువంటి అమర్త్య శరీరాల్ని మనం కలిగి ప్రభుతో నిత్యం ఉండడానికి వెళ్తాము. అలాగే ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో, ఎవరైతే రక్షణ లేని స్థితిలో ఉన్నారో వాళ్ళు కూడా పునరుద్ధానులై వాళ్ళు కూడా ఎప్పుడూ చనిపోయినటువంటి అక్షయ శరీరాన్ని ధరించుకొని ఆ రెండవ మరణంలోనికి ప్రవేశిస్తారు. అంటే శరీరంగా యాతన అనుభవించడానికి, అగ్ని ఆరకుండానే, పురుగు చావకుండానే ఉండేటటువంటి ఒక స్థలం గురించి ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడికి పంపించి వేయబడడానికి, సశరీరంగా ఆ శిక్షను అనుభవించడానికి వాళ్ళు రెండవ మరణంలోనికి ప్రవేశిస్తారు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో రెండో రాకడకు ముందు తర్వాత ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, ముందు ఓన్లీ ఆత్మ మాత్రమే ప్రభు దగ్గరికి వెళ్తుంది, లేకపోతే యాతన అనుభవించే స్థలానికి వెళ్తుంది. ప్రభు వచ్చిన తర్వాత సశరీరంగా మనం ప్రభుతో ఉండడమో లేకపోతే యాతన అనుభవించే స్థలంలో ఉండడమో అనేది జరుగుతుంది. అదే డిఫరెన్స్. ఎస్, థ్యాంక్ యూ పాల్ అండ్ రాకేష్. తర్వాత మీనా అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. పీపు గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుడు వాక్యము, ఈ రెండిట్లో మొదటి ప్రాధాన్యత ఏది? దేవుడు వాక్యము, వాక్యం. ఈ రెండిట్లో మొదటి ప్రాధాన్యత ఏది అంటే, ఒకవేళ వాక్యము దేవుని వాక్యము అయి ఉండకపోతే దానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండేది కాదు. కాబట్టి వాక్యానికి కూడా ప్రాధాన్యత దేవుడి నుండే కలుగుతుంది. దేవుడు ప్రధానమైన వాడు అన్నిటికంటే, కాబట్టి ఆయన వాక్యం ప్రధానమైనది. అయితే దేవుని మనస్సును కానీ, దేవుని యొక్క ఆలోచనని కానీ మనం అర్థం చేసుకోవడం ఆయన వాక్యం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఆయనకి ఏది అంగీకారమైంది, ఆయన కోసం మనం ఎలా జీవించాలి, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి విషయం కూడా ఆ వాక్యం ద్వారానే మనకు అర్థం. ఓకే, కాబట్టి దేవుని వాక్యాన్ని వేరుగా, అంటే దేవునికి వేరుగా చూసి వాక్యము అంత ప్రధానమైనది కాదు, దేవుని అంత ప్రధానమైనది కాదు అని అనుకోవడానికి వీల్లేదు. వాక్యాన్ని మనం పక్కన పెట్టేశామంటే దేవుణ్ణి పక్కన పెట్టేశామని అర్థం. ఎందుకంటే వాక్యం ద్వారానే ఆయన మనకు తాను కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఆ కమ్యూనికేషన్ ని మనం రిజెక్ట్ చేస్తున్నామంటే దేవుణ్ణి రిజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు నా మాట మీరు కాదన్నారంటే ఎవరిని కాదన్నారు? నన్ను కాదన్నారు, అంతే కదా. అట్లాగే నన్ను గౌరవిస్తున్నారంటే నా మాటను కూడా గౌరవిస్తారు. నా మాటను గౌరవించడం ద్వారానే నన్ను గౌరవించడం అనేది వస్తుంది. ఇప్పుడు నా విషయంలో నన్ను గౌరవించి నా మాటను తిరస్కరించే అవకాశం ఉంటుందేమో,
కానీ దేవుని విషయంలో అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు తన మాట ద్వారానే మనతో కమ్యూనికేట్ అయ్యారు. దేవుడిని మనం గణపరచాలంటే, దేవుడిని అంగీకరించాలంటే ఆయనకు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆయన వాక్యానికే మనం ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఓకే, Yeah. థ్యాంక్ యూ వైభవ్ గారు. థ్యాంక్ యూ సిస్టర్. తర్వాత సంకీర్తన అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టుంటారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. ప్రైజ్ లాడ్ అన్నా. Praise Lord. ఆ, అన్న యశ్వంత్ అన్న, మీకు కూడా ప్రైజ్ లాడ్ అన్న. ఈ అవకాశం Praise మాకు Lord, praise ఇచ్చినందుకు మీకు వందనాలన్న. సిస్టర్ మీ పేరు చెప్పండి. అన్న నా పేరు సంకీర్తన అన్న. సంకీర్తన. ఓకే. అన్న నా క్వశ్చన్ ఏంటంటే అన్న, నిజంగా రక్షింపబడిన విశ్వాసులు సువార్తను బోధించలేకపోతున్నారన్న, కారణాలు ఏంటి? ఒకవేళ బోధించినా కూడా ఆ సువార్తను ఇతరులకు ఉన్నటువంటి సమస్యను బట్టి మాత్రమే వారికి చెప్తున్నారన్న. అంటే కారణం ఏంటి అనేది, అంటే మీరు ఎవరి విషయంలో అయితే ఆ ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కారణాలు ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకి సువార్త అర్థమై ఉంటది వాళ్ళ మట్టుకు వాళ్ళకే, కానీ దాన్ని ఎలా చెప్పాలి, ఇతరులకు అర్థమయ్యేలాగా ఎలా వివరించాలి అన్నటువంటి అవగాహన కానీ లేకపోతే అలాంటి అనుభవం కానీ వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి యథార్థమైన కోరిక ఉంటది కాబట్టి సువార్త ప్రకటించాలి, అర్థవంతమైన విధంగా చేయాలి, వాక్యానుసారమైన విధంగా సువార్త పరిచర్య చేయాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి యథార్థంగా ఉంటది కాబట్టి సంఘం యొక్క సహాయాన్ని కోరడం అనేది మంచిది. అంటే వాళ్ళకు తెలియని విషయాలు నేర్చుకుని ఎలా సువార్త ఇతరులకు అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేయాలి, అది ప్రకటిస్తున్నప్పుడు ఏ అప్రోచ్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళు అడిగేటటువంటి ఎదురు ప్రశ్నలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమాధానం చెప్పాలి, ఇవన్నీ కూడా మంచి తర్ఫీదు పొంది ఒకవేళ సువార్త ప్రకటించడానికి బయటకు వెళ్తే అది బాగుంటుంది. అంటే సిద్ధపాటుతో చేయాల్సినటువంటి ఒక పరిచర్య సువార్త అనేది న్యాచురల్ గా వచ్చేసేది కాదు. అంటే నాకు తోచింది చెప్పడము, వాళ్ళ అవసరాలని బట్టి చెప్పడము, లేకపోతే నా అనుభవాన్ని మాత్రమే పంచుకోవడము, ఇదంతా కూడా సువార్త పరిచర్య కాదు. సువార్త ఏంటి అనేది వాక్యం ఖచ్చితంగా బోధించేటటువంటి ఒక బోధ కాబట్టి దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా తర్ఫీదు పొందాలి. ఆ తర్వాత సిద్ధపాటుతో చేయాల్సినటువంటి ఒక పని. ఆషామాషిగా ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని నేర్చుకుని చేయాలి. అందరూ చేయాలి అన్నది నియమమే, అందరూ చేయడానికి కోరిక కలిగి ఉంటారు కాబట్టి చేస్తారు కూడా, కానీ ఎలా చేయాలి అనేది మాత్రం నేర్చుకొని చేయాలన్నటువంటి నియమాన్ని కూడా బైబిల్ నేర్పిస్తా ఉంది. విశ్వాసులుగా ప్రాథమికంగా మనము వాక్య అవగాహన కలిగి ఉండడము, ఎసెన్షియల్ గా చెప్పాల్సినటువంటి అత్యవసరంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని తర్ఫీదు పొంది ఆ విధంగా మన స్వార్థ పరిచయం చేయడం ద్వారా ఎక్కువగా అది ప్రయోజనకరంగా ఉంటుంది. అన్న ఇంకో క్వశ్చన్ అన్న, పౌలు గారు స్త్రీలను సంఘంలో మౌనంగా ఉండాలి అని చెప్పారన్న, అంటే ఏ ఉద్దేశంతో చెప్పారని, కారణం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలని? ఓకే, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీవాదులు స్త్రీ సమానత్వవాదాన్ని ముందుకు తీసుకొచ్చే వాళ్ళు దీన్ని అభ్యంతరంగా చూపించి అదిగో స్త్రీలను అణిచేస్తున్నారు, స్త్రీలకి సమాన అవకాశాలు ఇవ్వట్లేదు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. ముందుగా క్లారిఫై చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బైబిల్లో చాలా స్పష్టంగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డారు. వాళ్ళిద్దరికీ కూడా సమానమైనటువంటి గౌరవం, సమానమైనటువంటి హోదా, అంటే దేవుని రక్షణ విషయంలో కావచ్చు, లేకపోతే దేవుని సారూప్యంలో సృష్టించబడినటువంటి విషయాన్ని బట్టి కానీ వాళ్ళకి సమాన గౌరవము, సమాన విలువ ఉంది అన్నటువంటి విషయాన్ని బైబిల్ బోధిస్తా ఉంది. అయితే వాళ్ళు చేయాల్సినటువంటి పనుల విషయంలో మాత్రం ఎవరు ఏ పాత్రలు పోషించాలి, కుటుంబంలో స్త్రీ పాత్ర ఏంటి, పురుషుడి పాత్ర ఏంటి, సంఘంలో పురుషుడు ఏం పని చేయాలి, స్త్రీ ఏ పని చేయాలి అన్నటువంటి విషయాల్లో దేవుడు కొన్ని నిర్దేశాలు ఇచ్చాడు. అయితే ఖచ్చితంగా కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు, పురుషులు చేసే పనులు అన్ని స్త్రీలు అలాగే చేయలేరు, స్త్రీలు చేసే అన్ని పనులు పురుషులు అలాగే చేయలేరు. ఒకవేళ చేయగలిగినా ఇది పురుషులు మాత్రమే చేయాలని దేవుడు నిర్ణయించే అధికారం ఉంది కాబట్టి, ఇది స్త్రీలు మాత్రమే చేయాలని నిర్ణయించే అధికారం దేవునికి ఉంది కాబట్టి ఆ నియమానికి మనం కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతే, అంతకు మించి దాంట్లో వివక్ష చూపించాలన్నటువంటి ఉద్దేశం మాత్రం ఎక్కడా లేదు అన్నది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. అయితే స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలని చెప్పబడినప్పుడు పురుషుల సమక్షంలో స్త్రీ పురుషులు కలిసి ఉన్నటువంటి ఒక సంఘ కూడిక విషయంలో మీరు కూడి వచ్చినప్పుడు, సంఘంగా కూడి వచ్చినప్పుడు ఎలాంటి నియమాల్ని పాటించాలి అన్నటువంటి సందర్భంలో చెప్పబడినటువంటి మాటని, స్త్రీ పురుషులు కలిసి ఉన్నటువంటి ఒక సంఘ కూడికలో స్త్రీ నిలబడి బోధించడం అనేది అనుమతించదగినటువంటి విషయం కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే పురుషులకు బోధించడానికి కానీ వారిపైన అధికారం చేయడానికి కానీ నేను అనుమతించను అని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల్లో చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ అధికార స్థానాన్ని దేవుడు పురుషులకే ఇవ్వాలని ఉద్దేశించాడు. దాంతో సహకరించే వారిగా స్త్రీలు ఉండాలి పరిచర్య విషయంలో అన్నటువంటి కారణాన్ని దేవుడు ఇక్కడ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో చూపిస్తూ, స్త్రీ మొదట అవిధేయత చూపించి అతిక్రమంలో ఉంది, పురుషుడు ఆ తర్వాత
ఆమె చేత తప్పుద్రోవ పట్టించబడినటువంటి ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ, ఈ కారణాన్ని బట్టి స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, బోధించేటటువంటి పాత్ర ఆమె పోషించడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని పౌలు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అక్కడ దేవశాస్త్రపరమైనటువంటి కారణాలే చూపిస్తున్నాడు తప్ప కల్చరల్ రీజన్స్, సంస్కృతికి సంబంధించినటువంటి కారణాలు ఏమీ చెప్పట్లేదు. సో దేవశాస్త్ర పరంగా దేవుడు నియమించినటువంటి నిర్దేశాన్ని బట్టి స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్తున్నారు. అంత మాత్రాన స్త్రీలకు అసలు పరిచర్య చేసేటటువంటి అవకాశమే లేదు అని కాదు. స్త్రీలకు బోధించవచ్చు, స్త్రీలు వ్యక్తిగత సువార్త పరిచర్యలో పాల్గొనొచ్చు. ప్రిస్కిల్లా తన భర్త అకులాతో కలిసి అపోలోకి బోధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది వ్యక్తిగత సువార్త పరిచర్య. అలాంటి పరిచర్య సందర్భాల్లో స్త్రీ తన వరాన్ని, బోధించేటటువంటి వరాన్ని వినియోగించుకోవచ్చు అన్నటువంటి విషయం చాలా ఖచ్చితంగా చెప్పబడింది. పిల్లలకు బోధించకూడదు అన్నటువంటి నియమం ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి సండే స్కూల్ పరిచర్య చక్కగా చేసుకోవచ్చు స్త్రీలు. పురుషులకు మాత్రమే బోధించొద్దు, వాళ్ళపైన అధికారం చేయొద్దు అన్నటువంటి విషయం సంఘ సందర్భంలో మాత్రమే, సంఘ కూడిక సందర్భంలో మాత్రమే చెప్పబడింది. కాబట్టి ఒక ఫార్మల్ సర్వీస్ లో స్త్రీలు పురుషులు కలిసి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ నిలబడి వాక్యం ప్రకటించడం, వాక్యం బోధించడం అనేది ఆమెకు అనుమతించబడినటువంటి విషయం కాదు. ఎస్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. తర్వాత హేమ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగండి. హలో అన్న, నా పేరు హేమ. హలో అసిస్టర్ హేమ. అన్న, ఇది రక్షించబడిన వారికి అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మనము అంటే మనం దేవుణ్ణి స్వీకరిస్తాము, మన సొంత రక్షణగా ఒప్పుకుంటాము, అదొక ఎక్స్పీరియన్స్. తర్వాత మనం బ్యాప్టిజం తీసుకుంటాము, అందరికీ కూడా లైక్ ఓపెన్ గా మనం క్రైస్ట్ ని యాక్సెప్ట్ చేసామనేసి చెప్తాం. దాని తర్వాత ప్రాసెస్ లైక్ కంటిన్యూస్ ప్రాసెస్, అంటే మనం శరీరంలో ఉన్నంత వరకు శరీరానికి ఆత్మకి ఆల్ ద టైం పోరాటం జరుగుతూనే ఉంటది చాలా విషయాలు. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే ఏదన్నా అంటే నేను అన్ని విషయాల్లో ఓకే, కానీ ఈ విషయాల్లో మాత్రం నేను ఇంకా దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను అంటే స్ట్రగుల్ అవుతుంటారు. ఆ స్ట్రగుల్ కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతుంటారు. అంటే ఏదన్నా కొన్ని విషయాల్లో అట్లా ఆ స్ట్రగుల్లోనే అంటే ఎంతసేపటికి ఆ స్ట్రగుల్లో మన శరీరమే విన్ అవుతుంది, మన ఆత్మ అంటే ఆత్మలో మనం అది స్టాండ్ తీసుకోలేకపోతున్నాం. ఆ ప్రాసెస్ లో ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకో, అదే పాపంతో చనిపోయాడు అనుకో, అప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు చనిపోయినాక? లైక్ నరకంలో ఉంటాడా, లేకుంటే దేవునితో ఉంటాడా? అంటే చాలా మంది కూడా శిలువ మీద దొంగ ఎలా చనిపోయాడో అలా చనిపోతాం. అంటే లాస్ట్ మూమెంట్ లో మేము చనిపోయే మూమెంట్ లో ఓకే దేవా సారీ, నేను ఇంకా మళ్ళీ చెయ్యను అనే ఆ కాంటెక్స్ట్ లో ఆలోచించి చేస్తుంటారు. కానీ అందరికి అట్లా చనిపోయే అవకాశం ఉండదు కదా. సో అదే స్ట్రగుల్ తోటి చనిపోయిన వాళ్ళది ఏంటి, వాళ్ళు చనిపోయినాక వాళ్ళ ఆత్మ ఎట్టిపోతుంది అనేసి. సో ఇక్కడ బిబు గారు, మీరు అనుమతిస్తే నేను కూడా ఒక మాట యాడ్ చేయాలనుకుంటున్నాను. దీనికి జాన్ పైపర్ గారిని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఆస్క్ జాన్ అనే పాడ్కాస్ట్ లో పైపర్ గారు ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తూ, భార్యాభర్తలు ఇద్దరు మంచి బిలీవర్స్, కానీ వాళ్ళ మధ్యలో ఒక చిన్న మనస్పర్ధ వచ్చింది రాత్రి నైట్ టైంలో. మనస్పర్ధ వచ్చి భర్త కొంచెం కోపడ్డాడు భార్య పైన. అదే కోపంలో బయటకు వెళ్ళాడు, కారు కొంచెం అటు ఇటుగా నడుపుతూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఆ ఇల్లస్ట్రేషన్ చెప్పి అతను ఆ లాస్ట్ మినిట్ లో చూపించిన దట్ వన్ సింగిల్ అండ్ ఫైనల్ యాక్ట్ ఆఫ్ డిజొబీడియన్స్ అతను అన్బిలీవర్ ని చేసేయదు అని చెప్పినట్లు జ్ఞాపకం ఉంది. ఒకవేళ దాన్ని కూడా ఏమైనా అడ్రస్ చేయగలరేమో చూడండి. అంటే అది కరెక్టేనా, దాన్ని అలా అర్థం చేసుకోవచ్చా అనేది. ఓకే, యా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హేమ సిస్టర్ అడిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక పాపం విషయంలో ఇంటర్నల్ గా స్ట్రగుల్ అవుతారు అన్నది వాస్తవం. కానీ పాపంలో చిక్కుబడినటువంటి స్థితిలో వాళ్ళు ఉండరు, అలా కొనసాగరు. అంటే ఇప్పుడు వ్యభిచారం అనే పాపం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వ్యభిచారం అనే పాపం ఉందనుకోండి, అందులో వాళ్ళు ఎంటాంగిల్ అవ్వరు, అందులోనే కొనసాగి రోజు వెళ్ళి వ్యభిచారం చేసి వచ్చి అయ్యో నేను రోజు తప్పు చేశానే అని అనుకొని మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి అదే పాపం చేసి మళ్ళీ వచ్చి అయ్యో తప్పు చేశానే అనేటటువంటి పరిస్థితిలో ఉండరు. డెఫినెట్లీ మనసులో అలాంటి ఆలోచనలతో పోరాడతారేమో, కానీ దానికి ఈల్డ్ అవ్వడం అనేది అలా చేయరు. అలా ఎవరైనా చేస్తే కనుక వాళ్ళు సంఘం నుండి కూడా వెలివేయబడాల్సినటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళని అసలు విశ్వాసులుగా కూడా అంగీకరించొద్దు, వాళ్ళతో కలిసి సహవాసం కూడా చేయొద్దు, భోజనం కూడా చేయొద్దు అని అంటున్నారు. అంటే నిజంగా రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి వాటి నుండి తెగదెంపులు చేసుకుని అతన్ని శోధనలోనికి నడిపించేటటువంటి
ప్రతి పరిస్థితి నుండి ఫిజికలీ పారిపోతాడు, లిటరలీ అక్కడే ఉండడు, అక్కడే దాంట్లో కొనసాగడు. అంటే వ్యభిచారం అనేది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను నేను. అవి అంత స్థాయిలో కాకుండా వేరే విషయాల్లో కూడా అయి ఉండొచ్చు. చిక్కులో అంటే పెట్టేటటువంటి అంటే పాపం. అడల్టరీ అని కాకుండా లైక్ ఇవన్నీ ఓకే. కూడా ఉంటాయి కదా, శరీర కార్యాలన్నీ ఉంటాయి, కోపము, మత్సరము, ఎస్ ద్వేషము, ఎస్ కలహము, ఇవన్నీ కూడా సో ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు వారికి పరలోకంలో ప్రవేశం లేదు అనేసి చెప్పారు కదా. సో నాట్ ఓన్లీ అడల్టరీ, ఇవి అన్ని కూడా ఆ యొక్క స్ట్రగుల్ అంటే బాడీకి అండ్ మన స్పిరిట్ కి అయ్యే స్ట్రగుల్లో అవి రోజు ప్రాసెస్ గా అవి మనం తెలియకుండా మనం చనిపోయాం అనుకో, మన ఆత్మ పరిస్థితి అనేది నా క్వశ్చన్. నాట్ అంటే ఓన్లీ దట్ అడల్టరీ అని కాదు, అంటే నేను అదర్స్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే దాన్ని తీసుకున్నాను, అంటే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇంతకు ముందు కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ నేను ఫేస్ చేసినప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని వాడారు. సో అది బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉంది, అలా చెప్పాను అందుకని. బట్ యా, మీరు చెప్తున్నటువంటి ఏ పాపమైనా సరే దాంట్లోనే చిక్కుబడిపోయి అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండడు డెఫినెట్లీ విశ్వాసం. కానీ ఇంటర్నల్లీ ఆ స్ట్రగుల్ ఉంటుందా, అలాంటి ప్రవృత్తి అతనిలో కనబడతా ఉంటుందా అతనికి అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాచీన స్వభావం ఉంది కాబట్టి ఆ ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి విషయాలు, శరీర సంబంధమైన క్రియలు ఏమనగా అని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు కదా, 19వ వచనం నుంచి ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక విశ్వాసలో కూడా ఉంటది, ఒక విశ్వాసలో కూడా ఉంటది అదంతా కూడా. కానీ దాంతో పాటు ఆత్మ ఫలం ఏమనగా అని చెప్పబడినటువంటి లిస్ట్ కూడా ఉంటది. అందుకే పోరాటం ఉంది, అందుకే స్ట్రగుల్ ఉంది బేసికలీ. సో ఆ స్థితిలో ఉన్నవాడు రక్షింపబడినటువంటి వాడు బేసికలీ అతను దేవుడిని సంతోషపెట్టే దిశగానే ప్రయాణం చేస్తున్నాడు. అందులో ఎంత ప్రోగ్రెస్ వచ్చింది అనేది ఒక వ్యక్తి ఎదుగుదల బట్టి అతనికి ఉన్నటువంటి ప్రభుత్వం నడిచినటువంటి అనుభవం పైన ఆధారపడి, కానీ బేసికలీ ఆ రైట్ డైరెక్షన్ లో ఉన్నాడా లేదా అన్నది, అతను రక్షింపబడ్డా లేదా అనేది నిర్ధారించేటటువంటి విషయం. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చాడు కాబట్టే అతను పాపాన్ని పాపంగా చూడగలుగుతున్నాడు, దాని నుండి విడుదల కావాలని దానికి వ్యతిరేకంగా స్ట్రగుల్ అవ్వదు. కాబట్టి రక్షింపబడినటువంటి ఆ వ్యక్తి పాపం పట్ల అతనికి ఉన్నటువంటి ఆ వైఖరిని బట్టి యథార్థతను కూడా నిరూపించుకుంటున్నాడు. కాబట్టి ఆ పాపపు స్థితిలో అతను చనిపోయినప్పటికీ కూడా, అంటే ఆ పాప స్వభావం ఇంకా అతనిలో ఉండి చనిపోయినప్పటికీ కూడా అతను పరలోకానికే వెళ్తాడు. ఎందుకంటే పాప స్వభావం ఈ జీవితంలో తొలగించబడుతుందని ఎక్కడ వాక్యం చెప్పట్లేదు. అది మనం మరణమయ్యే దినం వరకు కూడా అది మనల్ని ఎదిరిస్తూనే మనతో పోరాడుతూనే ఉంటది, మనం దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉండాలి, జయం పొందుతూనే ఉండాలి దానికి వ్యతిరేకంగా. సో దాని ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ సిన్ఫుల్ నేచర్ డస్ నాట్ డిఫై అవర్ సాల్వేషన్ ఆర్ డస్ నాట్ నలిఫై అవర్ సాల్వేషన్. పాప స్వభావం నాలో ఉంది కాబట్టి దాంతో నేను ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను కాబట్టి ఒకవేళ నేను రక్షణ కోల్పోతానేమో, రక్షణ విషయంలో డిస్క్వాలిఫై అవుతానేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాక్యం కూడా అలా చెప్పట్లేదు. అంటే ఈ జీవితంలో పర్ఫెక్షన్ వస్తుంది అని ఒకవేళ వాక్యం బోధించుంటే అప్పుడు మనం అలాంటి భయానికి తావు ఇవ్వాలేమో, కానీ లేకపోతే అలాంటి భయం అవసరం లేదు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. అదే యశ్వంత్ మీరు అడిగిన ప్రశ్న విషయంలో కూడా సేమ్ థింగ్ అప్లైస్. అన్న ఇంకో క్వశ్చన్ అన్న, యశ్వంత్ అన్న ఇంకో అన్న, నాకు ఒక డౌట్ ఉంది అన్న. నా పేరు సునీత. అయితే అన్న నా డౌట్ వచ్చేసి, మనము క్రైస్తవుల సాధ్యమైనంత వరకు ఒకరిని సహించాలి, క్షమించాలి అని అంటాం కదా అన్న. ఎదుటి వాళ్ళని మనము ఎంత ఓర్చుకున్నా, ఎంత క్షమించినా, ఎంత కలిసిపోయినా గాని కూడా వాళ్ళ సైడ్ నుంచి మనకి ఏ రిజల్ట్ లేకపోతే ఎంతవరకు మనము ఆ విధంగా అంటే క్షమాపణ అనేది ఉంటది, కానీ ఎంతవరకు వాళ్ళతో సహవాసం అనేది కొనసాగించాలి? సిస్టర్ సునీత, మీరు లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ఏ సహోదరుడును తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. ఓకే, ఈ నియమాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఈ మాట మీరు చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే వెళ్ళి ఫ్రీగా ప్రతిసారి సహించి క్షమించి ఫ్రీగా అతనికి ఆ క్షమాపణని, ప్రేమని మీరు వ్యక్తపరచమని చెప్పట్లేదు వాటికి. ఫస్ట్ ఏం చేయాలంటే తప్పు చేస్తే గద్దించమని చెప్తున్నాడు. గద్దించిన తర్వాత అతను మారు మనసు పొందితే క్షమించమని చెప్తున్నాడు. దేవుడు కూడా ఈ నియమాన్ని బట్టే మనల్ని క్షమిస్తాడు. అవునా కదా? మారు మనసు పొందని వాడికి క్షమాపణ ఎక్కడ వాగ్దానం చేయబడదు, రైట్? సో మనల్ని కూడా అదే నియమం పాటించమంటున్నాడు.
వాడు మారితేనే, అంటే వాడి మీద అప్పటి వరకు మనము ద్వేషం పెట్టుకోవచ్చు, పగ తీర్చుకోవచ్చు అని చెప్పట్లేదు వాక్యం. అది కాదు ఉద్దేశం. మనం క్షమించాలి, మన మన మనసులో మనం క్షమించాలి, ఎలాంటి ద్వేషానికి తావు ఉండకూడదు. కానీ వాళ్లకు ఆ క్షమాపణ వ్యక్తపరచడము, వాళ్ళని ప్రేమతో చేరదీయడం అనేది ఎప్పుడు జరగాలంటే వాళ్ళు కూడా పశ్చాత్తాప పడిన తర్వాత. లేకపోతే మన క్షమాపణ వల్ల, మన ప్రేమ వల్ల వాళ్ళకి ఎలాంటి మేలు లేదు. వాళ్ళు చేసేది పాపం అని ఎప్పుడు వాళ్ళు తెలుసుకోరు. ఒకవేళ తెలుసుకున్నా దాన్ని లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి మనం కారణం అవ్వకూడదు. అందుకే వాళ్ళు తప్పు చేసినప్పుడు గద్దించాలి, వాళ్ళు మారు మనసు పొందినప్పుడు వాళ్ళని క్షమించాలి అని చెప్తున్నాడు దానికి. దాన్ని మనం మర్చిపోయి ఊరికనే క్రైస్తవ ప్రేమ అంటే, క్రైస్తవ క్షమాపణ అంటే ఊరికనే తప్పు చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం అని వాళ్ళని అంగీకరించడమే అని మనం అనుకుంటాం. కానీ అన్ని ప్రిన్సిపల్స్ ని జాగ్రత్తగా గమనించాలి మనం వాక్యంలో, క్షమించే ముందు, ప్రేమించే ముందు. అదనమాట. లేకపోతే మనం ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటాం. అలా హెబ్రీయులకి ఏమో నాకు ఎగ్జాక్ట్ రెఫరెన్స్ తెలియదన్న. సాధ్యమైనంత వరకు ఒకరితో ఒకరు సమాధానము, క్షమాపణ ఏదో ఉందన్న. అంటే అది బిలీవర్ కి చెప్పిండా, అన్బిలీవర్ తో? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమిలకు రాసిన పత్రిక 12:17 అదేనా మీరు అంటుంది? చూడండి ఒకసారి. ఐ థింక్ ఇట్ ఇస్ రోమన్స్ 12:18 అనుకుంటాను. 12:18 or 17. 18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉంది. ఎందుకంటున్నాడు సఖ్యమైతే చేతనైనంత? ఎందుకంటున్నాడు అట్లా? ఎందుకంటే ప్రతిసారి అది చేత కాదు కాబట్టి కదా, ప్రతిసారి అది సఖ్యమైన పని కాదు కాబట్టి. ఎందుకంటే కొన్నిసార్లు అందులో న్యాయం కూడా ఉండదు. అంటే న్యాయానుగుణంగా ఒక వ్యక్తితో సమాధానంగా మనం ఉండడం అనేది మంచిదే, కానీ న్యాయం తప్పే విధంగా, ఉదాహరణకి వాడు మారు మనసు పొందడు, ఎప్పటికీ వాడు తప్పు తెలుసుకోడు, అయినా నేను వాడికి క్షమాపణ వ్యక్తపరచడం, ప్రేమ చూపించడం అనేది క్రైస్తవ నియమాలకు వ్యతిరేకం. సో అది మనకు చేత కాకూడదు. అది సఖ్యం అవుతుంది నాకు అని అంటే మనం పాపంతో రాజీ పడిన వాళ్ళం అవుతాం, ఇతర వ్యక్తులను కూడా పాపంలో కొనసాగడానికి ప్రేరేపించిన వాళ్ళం అవుతాం కొన్నిసార్లు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సఖ్యం అయితే చేతనైనంత వరకు అన్నప్పుడు అది ప్రతి సందర్భంలో సఖ్యం కాదు, చేత కాని విషయం, అది మనకి అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు అని గుర్తించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు నిజంగా మారుమనసుతో మన వైపు తిరుగుతున్నప్పుడు కూడా దీన్ని మనం దుర్వినియోగం చేసుకుని, ఈ వాక్యాన్ని నా వల్ల కాదు, ఇంకా వాడు చాలా చేశాడు కాబట్టి ఇది నాకు చేతగాని విషయం అని చెప్పి దాన్ని అలా కూడా మలుచుకోవచ్చు. అలా వాడకుండా వాక్యానుసారమైనటువంటి నియమాలని బట్టి వాళ్ళు ప్రవర్తించినప్పుడు మనం కూడా వాళ్ళని క్షమించడం, అంగీకరించడం నేర్చుకోవాలి. అలా వాళ్ళు చేయనప్పుడు వాళ్ళని గద్దించి వాళ్ళు మారుమనసు పొందేంత వరకు కూడా వాళ్ళ విషయంలో మనం కఠినంగా ఉండడమే వాక్యానుసారమైనటువంటి పద్ధతి ఎప్పుడైనా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇంతతోటి మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాము. ముందుగా చాలా చక్కటి ప్రశ్నలతోటి ముందుకు వచ్చినటువంటి నిస్సీ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ పాస్టర్ గారికి, అలాగే విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని, వాక్యంలో ఇంకా చక్కగా ఎదుగుతూ వర్ధిల్లాలని, సంఘానికి, సమాజం అందరికీ కూడా మంచి ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. తర్వాత నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసిన విధంగా ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్. ఇటువంటి ఎపిసోడ్స్ ఒకవేళ మీ చర్చెస్ తోటి, లేదంటే మీ స్థానిక సంఘాల్లోని విశ్వాసాలతోటి, లేదా మీకు ఏదైనా క్రిస్టియన్ సర్కిల్ లేదా ఫ్రెండ్స్ సర్కిల్ ఒకవేళ ఉండే కనుక మీతోటి ఒక క్రిస్టియన్ రెస్పాన్స్ కావాలి అనేది ఒకవేళ మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక అటువంటి ఏర్పాటు చేసి దాన్ని కూడా ఒకరోజు ఇలాగే రికార్డ్ చేసి ఒకరోజు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ప్రతి వారము జ్ఞాపకం చేస్తున్న మరో విషయం ఏంటంటే, హితబోధ కేవలం క్రైస్తవ స్పందన, క్రిస్టియన్ రెస్పాన్స్ అనే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తుంది. సో అవి వ్యాసాల రూపంలోను, పుస్తకాల రూపంలోను, కామెంటరీల రూపంలోను, వీడియో ఆడియో ప్రసంగాల రూపంలో మీకు ఉచితంగా అందుబాటులో ఉంచడం జరిగింది. అది 3 మాధ్యమాల ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. సో దాన్ని వీక్షకులంటే దయచేసి ఒకసారైనా దాన్ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యాప్, మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని మనవి. వెబ్సైట్ లో ఉన్న దాదాపుగా చాలా వరకు రిసోర్సెస్ యాప్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ క్రైస్తవ స్పందన కార్యక్రమాలన్నీ కూడా హితబోధ యూట్యూబ్ ఛానల్లో ఒక సపరేట్ ప్లేలిస్ట్ లో ఉంచడం జరుగుతుంది. సో ఎవరైనా మధ్యలో ఏవైనా ఎపిసోడ్స్ మిస్ అయితే మరలా వినాలనుకుంటే వాటిని వినొచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ ఎపిసోడ్ లో ఏ ప్రశ్నలు అడగబడ్డాయో ఆ ప్రశ్నలు,
ఆ ప్రశ్నలు ఏ టైంకి అడిగారో ఆ టైం కూడా అక్కడ రాసి పెట్టడం జరుగుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే ఆ ప్రశ్న మాత్రమే మీకు ప్లే అవుతుంది అనమాట. సో ఆ ప్రశ్నలు వేటికి సమాధానం మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ ప్రశ్నలు మాత్రమే వినగలిగే ఆప్షన్ కూడా ఉంది కనుక వాటిని వినియోగించుకుంటూ ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే వాటిని కూడా మీరు వినే ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాం. అండ్ ఈ వనరుల గురించి, హితబోధ పరిచర్య గురించి, ఈ క్రైస్తవ కార్యక్రమం గురించి మీకు తెలిసిన మీ పరిచయస్తులకి, మీ క్రైస్తవ మిత్రులకి, మీతోటి సంఘ సభ్యులకి, విశ్వాసులకి కూడా వీటిని తెలియపరచాలని, మీరు మీ ప్రశ్నలతోటి ముందుకొచ్చి అడుగుతూ, మీరు వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా మేలు పొందుతూ తోటి వారికి కూడా, వారు కూడా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, వారి ప్రశ్నలు వారు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి, సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి ఉపయోగకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది కనుక వాటిని పరిచయం చేయాలని, ఆ విధంగా మీరు మీ వంతు సహకారం అందించాలని మనవి చేస్తూ, ఈ క్రైస్తవ స్పందన అనే కార్యక్రమం గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం జరుగుతుంది. వచ్చే మంగళవారం మరలా తిరిగి లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుంది కనుక వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.